వెల్కమ్ టు ట్యూటర్ లోకేష్ ఛానల్. ఇవాళ మనము ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ అండ్ బీటెక్ అండ్ ఆల్సో ఫర్ డిప్లొమా వాళ్ళకి ఫోరియర్ సిరీస్ ప్రాబ్లం అనేది చాలా కష్టంగా అనిపిస్తుంది. అయితే ఈ ఫోరియర్ సిరీస్ ప్రాబ్లం అయితే చాలా ఈజీ. స్టెప్ బై స్టెప్ చేసుకుంటే మీకు ఫుల్ మార్క్స్ పడడానికి అవకాశం ఉంటుంది. కేవలం ఒక 4 స్టెప్స్లో 4 ఫార్ములాస్ ఉంటాయి. ఆ ఫార్ములాస్ కరెక్ట్గా అప్లై చేయగలిగారంటే, ఇంకా ఇంటిగ్రేషన్ కొంచెం బాగా చేశారంటే కానీ ఇది చాలా ఈజీ అండి. రైట్, ఓకే. ఫస్ట్ చూడండి, క్వశ్చన్ ఏమి ఇచ్చారు ఇక్కడ. ఒకసారి నేను క్వశ్చన్ చదువుతాను చూడండి. ఎక్స్పాండ్ ద ఫంక్షన్ f of x is equal to x square as a Fourier series in -π to π. f of x is equal to x square అనేది ఫంక్షన్. సో దానికి మనం Fourier series అప్లై చేసుకోవాలి ఇన్ ద ఇంటర్వల్ ఆఫ్ -π to π. సో దాన్నే ఇంకో విధంగా ఎట్లా అడగచ్చు అంటే, ఎగ్జామ్లో ప్రూవ్ దట్ x square is equal to π² 3 plus 4 into sigma n is equal to 1 to infinity -1 whole power n cos nx by n square in the same interval -π to y. సో దాన్నే ఇంకో విధంగా ఇటు కూడా అడగచ్చు. 1/1² - 1/2² plus 1/3² - 4/4² is equal to π². అంటే క్వశ్చన్ అనేది ఏ విధంగా అన్న అడగడానికి అవకాశం ఉంటుంది, బట్ ఆ ఫంక్షన్ అయితే సేమ్. ఆన్సర్ అనేది రకరకాలుగా మనం షో దట్ అని అడగచ్చు అనమాట. ఓకే, ప్రూవ్ దట్ అనేది ప్రూవ్ చేయమని చెప్పచ్చు, ఇది ప్రూవ్ చేయమచ్చు, ఇది ప్రూవ్ చేయమని చెప్పచ్చు. ఎలా అడిగినా కానీ ఫస్ట్ నుంచి లాస్ట్ స్టెప్ వరకు ఒకటే, లాస్ట్ స్టెప్లో కొంచెం మాడిఫికేషన్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట. రైట్, ఓకే. సో రైట్ చూద్దాం, చూడండి. రైట్, ఇక్కడ చూడండి. గివెన్ f of x is equal to x square in the interval of -π to π. f of x అనేది ఏంటి ఫంక్షను, ఫస్ట్ అది రాసుకోవాలండి. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మన ఫంక్షన్ ఇచ్చిన ఫంక్షన్ పక్కన పెట్టేసి, అంటే క్వశ్చన్లో ఏమి ఇచ్చినా కూడా మనం పక్కన పెట్టేసి ఫస్ట్ ఫోరియర్ సిరీస్ ఒక ఫార్ములాస్ 4 ఉన్నాయి. ఆ 4 చాలా చాలా ఇంపార్టెంట్, అవి రాసేయాలి. f of x is equal to a0/2 plus sigma n is equal to 1 to infinity an cos nx plus sigma n is equal to 1 to infinity bn sin nx. ఇది మనకి మెయిన్ ఇంపార్టెంట్ స్టార్టింగ్లో వచ్చే ఫార్ములా. తర్వాత a0 is equal to 1/π integral -π to π f of x dx 1/π integral -π to π f of x dx. an is equal to 1/π integral -π to π f of x cos nx dx. అదేవిధంగా bn is equal to 1/π integral -π to π f of x sin nx dx. రైట్, సో ఎస్, సో a0 ఫార్ములా, an ఫార్ములా, bn ఫార్ములా రాసుకున్నాం అనమాట. రైట్, ఇక చూడండి. తర్వాత a0 కనుక్కుందాం మనం. ఫస్ట్ a0 అంటే ఏంటి, అగైన్ a0 ఫార్ములా రాయండి. a0 is equal to 1/π integral -π to π f of x dx -π to π f of x dx. అయితే f of x అనేది మనకి x², సో అది పెట్టేసేయండి. సో దేర్ ఫోర్ a0 is equal to 1/π integral -π to π x² dx. సిన్స్ x² అనేది ఈవెన్ ఫంక్షన్ కాబట్టి మనం దీన్ని 2 రకాలుగా చేసుకోవచ్చు. మామూలుగా x² ఇంటిగ్రేషన్ x³/3, సో అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ పెట్టుకోవచ్చు. అలా చేసినా ఒకే ఆన్సర్ వస్తుంది. లేదంటే మనకు ఒక ప్రాపర్టీ ఉంది, ఈ ప్రాపర్టీ ఖచ్చితంగా మీరు నేర్చుకోవాలి. తర్వాత మీకు యూజ్ అవుతుంది అనమాట. చూడండి ఏంటంటే, మనకి డెఫినెట్ ఇంటిగ్రల్స్లో ఒక ఇంపార్టెంట్ ప్రాపర్టీ ఉంది. సో -a to a f of x dx ఈజ్ ఈక్వల్ టు 2 ఆన్సర్లు రావడానికి అవకాశం ఉంటుంది. ఏవేవి ఆన్సర్లు అంటే, ఒకసారి 0 ఎప్పుడు, ఇఫ్ f of x ఈజ్ ఆడ్ ఫంక్షన్, -a to a f of x dx ఈజ్ ఈక్వల్ టు 0 ఎప్పుడు, ఒకవేళ f of x కానీ ఆడ్ ఫంక్షన్ అయితే ఈ క్వశ్చన్ ఇలా ఉంది అనుకో, దాని ఆన్సర్ ఏమవుద్ది మనకి 0. అదే ఏమవుద్దంటే 2 into 0 to a ఇంటిగ్రల్ f of x అవుతుంది. 2 into ఇంటిగ్రల్ 0 to a సగం అవుతుంది అనమాట. సో ఎప్పుడు అది, ఇఫ్ f of x is ఈవెన్ ఫంక్షన్ అంటే ఓవరాల్గా మనకి క్వశ్చన్ ఈ విధంగా వస్తే మనకి ఈ 2 రకాల ఆన్సర్లు వస్తాయి. f of x dx అనే దానికి 0 వస్తుంది ఎప్పుడు f of x అనేది ఆడ్ ఫంక్షన్ అయితే. అదే -a to a f of x dx అనేది 2 into 0 to a f of x dx వస్తుంది ఎప్పుడు f of x అనేది ఈవెన్ ఫంక్షన్ అయితే. ఇప్పుడు చూడండి,
సో ఏ నాట్ ఈజ్ ఈక్వల్ టు 1/π మైనస్ π టు π ఎక్స్ స్క్వేర్. ఎక్స్ స్క్వేర్ అనేది బై డిఫాల్ట్ మనకు తెలుసు, ఎక్స్ స్క్వేర్ అనేది ఈవెన్ ఫంక్షన్ కాబట్టి దీన్ని ఎట్లా రాసుకోవచ్చు నేను 1/π ఇంటూ 2 ఇంటూ 0 to π ఎక్స్ స్క్వేర్ డిఎక్స్, 2 ఇంటూ 0 to π ఎక్స్ స్క్వేర్ డిఎక్స్. సో ఇంటిగ్రల్ ఎక్స్ స్క్వేర్ ఏమవుతుంది నాకు x³/3. సో 2/π ఇంటూ x³/3 ఓవర్ ద లిమిట్ 0 to π. సో అప్పుడు ఏమవుతుంది నాకు 2/3π ఇంటూ π³ మైనస్ 0³. సో 2 ఇంటూ π³/3 ఇంటూ π. సో π ఒక π³ అంటే π² మిగులుతుంది కాబట్టి మనకు ఆన్సర్ వచ్చి 2π²/3, 2/3π² ఆర్ 2π²/3. ఇది మనకి a0 వాల్యూ. ఓకే, చూడండి ఇక్కడ నేను ఇంపార్టెంట్ ప్రాపర్టీ అప్లై చేశాను. ఏంటి? -a to a f(x) dx మనం ఎట్లా రాసుకోవచ్చు? 2 ఇంటూ 0 to a f(x) dx రాసుకోవచ్చు. ఇంటిగ్రల్ x² ఏమవుతుంది నాకు x³/3. ఓకే, π³ మైనస్ 0³ అవుతుంది. సో ఓవరాల్గా నాకు 2/3π² వచ్చింది అనమాట, రైట్? సో తర్వాత మనము an వాల్యూ కనుక్కుందాం. సో an వాల్యూ ఎలా కనుక్కోవచ్చు? an ఈజ్ ఈక్వల్ టు మనకు ఫార్ములా అయింది, అగైన్ సేమ్ ఫార్ములా 1/π ఇంటిగ్రల్ -π to π f(x) ఇంటూ cos nx dx, cos nx dx. సో ఎట్లా రాసుకోవచ్చు నేను? అగైన్ 1/π ఇంటిగ్రల్ -π to π f(x) అంటే నాకు క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? f(x) అనేది x² కదా, f(x) అంటే నాకేంటి x² కదా. సో ఎట్లా రాసుకోవచ్చు? x² cos nx dx. సో x² అనేది ఈవెన్ ఫంక్షనే, cos θ అనేది ఈవెన్ ఫంక్షనే కాబట్టి ఓవరాల్గా ఇది ఏమవుతుంది మనకి? ఈవెన్ ఫంక్షన్. ఇది ఏమవుతుంది నాకు? ఈవెన్ ఫంక్షన్. ఓకే, సో అగైన్ -a to a f(x) dx ఈవెన్ ఫంక్షన్ అయితే ఎట్లా రాసుకోవచ్చు నేను? 2 ఇంటూ 0 to a రాసుకోవచ్చు కదా. సో 1/π ఇంటూ 2 ఇంటూ 0 to a, 2 ఇంటూ 0 to π f(x) dx అంటే x² cos nx dx. చూడండి ఈ ప్రాపర్టీ అప్లై చేశాను. చూడండి ఈ ప్రాపర్టీ మనకి f(x) కానీ -a to a f(x) dx ఈ విధంగా క్వశ్చన్ ఉంటే ఆ f(x) కానీ ఈవెన్ ఫంక్షన్ అయితే మనకు ఆన్సర్ అనేది ఏమవుతుందంటే 2 ఇంటూ 0 to a f(x) dx అవుతుంది అనమాట. సో ఆ విధంగా ఏమవుతుంది నాకు? 2 ఇంటూ 0 to π x² cos nx dx అవుతుంది అనమాట. ఇప్పుడు చూడండి ఏమవుతుంది మనకి? 2/π ఇంటూ ఇంటిగ్రల్ x² cos nx dx 0 to π. అయితే దీని ఇంటిగ్రేషన్ ఎలా చేసుకోవాలి? చూడండి యూబీ రూల్ చేసుకోవాలండి, యూబీ రూల్ చేసుకోవాలి. చూడండి సపరేట్గా ఎట్ చేస్తాను చూడండి నేను. ఇంటిగ్రల్ x² cos nx dx, ఇంటిగ్రల్ x² cos nx dx 0 to π. బెర్నౌల్లీస్ థీరం ఇంటిగ్రేషన్ యూబీ రూల్ బై పార్ట్స్, ఇంటిగ్రేషన్ యూబీ రూల్ బై పార్ట్స్. ఫస్ట్ ఫార్ములా రాస్తాను చూడండి. ఇంటిగ్రల్ u ఇంటూ v అయితే ఏమవుతుంది నాకు? u ఇంటూ v1 మైనస్ u డాష్ ఇంటూ v2 ప్లస్ u డబుల్ డాష్ ఇంటూ v3 అండ్ సో ఆన్. ఇంటిగ్రేషన్లో 2 ఫంక్షన్స్ కానీ మల్టిప్లై అవుతా అంటే మనము బెర్నౌల్లీస్ థీరం వాడచ్చు అనమాట. చూడండి ఆ ఫార్ములా నేను హైలైట్ చేస్తున్నాను. ఇది మనకి ఇంటిగ్రేషన్లో బెర్నౌల్లీస్ థీరం బై పార్ట్స్. ఓకే, 2 ఫంక్షన్స్ కానీ ఉన్నప్పుడు ఇలా చేసుకోవాలి. uv అంటే u ఇంటూ v1 మైనస్ u డాష్ ఇంటూ v2 ప్లస్ u డబుల్ డాష్ ఇంటూ v3 అంటే v అనే ఫంక్షన్ని మనం ఇంటిగ్రేట్ చేసుకోవాలి, u అనే ఫంక్షన్ని డిఫరెన్షియేట్ చేసుకోవాలి. సో దేన్ని డిఫరెన్షియేట్ చేస్తే భిన్న 0 అయిపోతుందో దాన్ని u అనుకుంటాం. ఏది మన 0 అవకాశం 0 కానేటి ఉంటుందో దాన్ని మనం v అనుకుంటాం. ఓకే రైట్, ఇక్కడ చూడండి ఇక్కడ x² మనకి డెరివేట్ చేస్తే ఏమొస్తుంది నాకు 2x, అగైన్ డెరివేట్ చేస్తే ఏమొస్తుంది నాకు 2, అగైన్ డెరివేట్ చేస్తే ఏమొస్తుంది నాకు 0 అంటే తగ్గిపోతూ ఉంది కాబట్టి. ఓకే, సో ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే యూని x² అనుకుందాం, vని cos nx అనుకుందాం. చూడండి సో లెట్ u ఈజ్ ఈక్వల్ టు x², v ఈజ్ ఈక్వల్ టు cos nx. అయితే u x² అయితే u డాష్ ఏమవుతుంది మనకి 2x, u డబుల్ డాష్ ఏమవుతుంది మనకి 2, u ట్రిపుల్ డాష్ ఏమవుతుంది మనకి 0. అదేవిధంగా v cos nx, v1 అంటే ఇంటిగ్రల్ cos nx, v1 అంటే ఇంటిగ్రల్ cos nx, ఇంటిగ్రల్ cos nx అంటే sin nx బై n. ఓకే, ఇంటిగ్రల్ cos nx అంటే మనకి sin nx బై n. అదేవిధంగా v2 అంటే అగైన్ దీన్ని ఇంటిగ్రేషన్ చేసుకోవాలి, ఇంటిగ్రల్ sin x, ఇంటిగ్రల్ sin nx అనేది ఏమవుతుంది నాకు మైనస్ cos nx కాబట్టి మైనస్ cos nx బై ఇంకొక n వస్తుంది, ఆల్రెడీ ఇంకో n కాబట్టి దీన్ని n² అవుతుంది. చూడండి దీన్ని ఇంటిగ్రేషన్ చేస్తే ఇది లేదనుకోండి, సో ఇది లేదనుకోండి, ఓన్లీ ఈ పార్ట్ ఇంటిగ్రేట్ చేస్తే
ఇంటిగ్రల్ సైన్ ఎన్ఎక్స్ ఏమవుతుంది నాకు మైనస్ కాస్ ఎన్ఎక్స్ బై ఎన్. ఆల్రెడీ ఇక్కడ ఎన్ ఉంది కాబట్టి ఎన్ స్క్వేర్ అవుతుంది. సో సింపుల్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఎలా అంటే ఇక్కడ V1 అనుకోండి డినామినేటర్లో ఒక ఎన్ వస్తుంది, V2 అనుకోండి డినామినేటర్లో ఎన్ స్క్వేర్ వస్తుంది. నెక్స్ట్ V3 మైనస్ ఈ ఫంక్షన్ మొత్తం ఇంటిగ్రేట్ చేసుకోండి. కాస్ ఎన్ఎక్స్ అంటే ఏమొస్తుంది నాకు సైన్ ఎన్ఎక్స్ వస్తుంది, సైన్ ఎన్ఎక్స్ బై ఎన్ క్యూబ్, సైన్ ఎన్ఎక్స్ బై ఎన్ క్యూబ్. ఓకే, సో ఇది. నెక్స్ట్ V4 అవసరం లేదనుకుంటా, ఎందుకంటే మనకి యూవీలో ఒకసారి ఎక్స్పాండ్ చేసుకున్నట్టయితే ఇంటిగ్రల్ UV ఈజ్ ఈక్వల్ టు U V1 మైనస్ U డాష్ V2 ప్లస్ U డబుల్ డాష్ V3 మైనస్ U త్రిబుల్ డాష్ V4. సో మనకి U త్రిబుల్ డాష్ 0 అయిపోతాం కాబట్టి ఇక్కడ నుంచి ప్రతి ఫంక్షన్ కూడా మనకి 0 ఇంటి 0నే కాబట్టి ఇక్కడ నుంచి మనకి అవసరం లేదు. సో ఈ పార్ట్ వర్క్ చేసుకుంటే చాలన్నమాట. సో ఇప్పుడు చూడండి ఇంకా రీప్లేస్ చేసేయండి మనకి. సో దేర్ ఫోర్ x square cos nx, x square cos nx will become u అంటే x square, v1 అంటే sin nx by n మైనస్ u డాష్ అంటే 2x, v2 మైనస్ cos nx by n స్క్వేర్ అంటే ఏమవుతుంది నాకు అది పెట్టుకుని నెక్స్ట్ స్టెప్లో చేద్దాం అట్లే, మైనస్ cos nx by n స్క్వేర్. సాల్వింగ్ అనేది మనం నీట్గా నెక్స్ట్ స్టెప్లో చేసుకుందాం. తర్వాత u డబుల్ డాష్ ప్లస్ u డబుల్ డాష్ అంటే 2 ఇంటూ v3 అంటే అగైన్ మైనస్ సైన్ ఎన్ఎక్స్, మైనస్ సైన్ ఎన్ఎక్స్ బై ఎన్ క్యూబ్. సో ఓవరాల్గా నాకు లిమిట్స్ వచ్చేసి 0 to π. అయితే ఫస్ట్ సాల్వ్ చేసే ముందు ఈ మైనస్ ప్లస్లు కొంచెం క్లారిటీగా రాసుకుందాం. సో ఏమవుతుంది నాకు ఎక్స్ స్క్వేర్ సైన్ ఎన్ఎక్స్ బై ఎన్ మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది నాకు ప్లస్ 2x ఇంటూ కాస్ ఎన్ఎక్స్ బై ఎన్ స్క్వేర్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 2 సైన్ ఎన్ఎక్స్ బై ఎన్ క్యూబ్ 0 to π. సో ఇంకేం చేయాలి, ఫస్ట్ అప్పర్ లిమిట్ పెట్టాలి, తర్వాత లోయర్ లిమిట్ పెట్టుకోవాలి. అప్పర్ లిమిట్ పెట్టండి. సో పై స్క్వేర్ సైన్ ఎన్ పై బై ఎన్ ప్లస్ 2π ఇంటూ కాస్ ఎన్ పై బై ఎన్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ సైన్ ఎన్ పై బై ఎన్ క్యూబ్ మైనస్ లోవర్ లిమిట్ 0. సో 0 స్క్వేర్ అంటే 0 ప్లస్ 2 ఇంటూ 0 అంటే ఇక్కడ 0 మైనస్ 2 ఇంటూ సైన్ ఎన్ ఆఫ్ 0 అంటే సైన్ 0 అంటే 0. సో లోవర్ లిమిట్ అన్నీ కూడా మనకి 0 అయిపోతున్నాయి అన్నమాట. చూడండి అయితే అప్పర్ లిమిట్ని మనం ఎలా సాల్వ్ చేసుకోవచ్చు అని ఇక్కడ రాస్తున్నా చూడండి. పై స్క్వేర్ ఇంటూ సైన్ ఎన్ పై అంటే ఎన్ బదులు 1 పెట్టండి, సైన్ 1π అంటే సైన్ 1 అంటే ఎంత 0, సైన్ 2π 0, సైన్ 3π 0 అంటే ఈ వాల్యూ ఎంత అవుతుంది నాకు 0. నెక్స్ట్ అదేవిధంగా ఈ వాల్యూ ఎంత అవుతుంది నాకు 0. ఇంకా మిగిలేదు మాత్రం మనకి ఇది ఒకటి వాల్యూ 2π బై ఎన్ స్క్వేర్, అది రాసుకోండి. సో ఇది వేస్ట్ కాబట్టి అది ఎరేస్ అండి. సో ఇది ఎట్లా 0 అయిపోయింది ఇవి రెండు రాయట్లేదు, నేను ఓన్లీ ఈ పార్ట్ మాత్రమే రాస్తున్నాను చూడండి. సో 2π బై ఎన్ స్క్వేర్ ఇంటూ కాస్ ఎన్పై. కాస్ ఎన్పై అనేది ఇట్ డిపెండ్స్ ఆన్ ది ఎన్ వాల్యూ. ఎన్ ఈవెన్ అయితే ఒక వాల్యూ, ఎన్ ఆడ్ అయితే ఒక వాల్యూ. ఎందుకంటే కాస్ 1π అనుకోండి -1, అదే కాస్ 2π అంటే +1. అంటే ఎన్ వాల్యూ ఈవెన్ అయితే మనకి +1 వస్తుంది, ఎన్ వాల్యూ ఆడ్ అయితే -1 వస్తుంది. కాబట్టి కాస్ ఎన్పై వాల్యూ వచ్చి -1 హోల్ పవర్ n. సో ఇప్పుడు ఈ మొత్తానికి ఆన్సర్ వచ్చేసి ఎంత మనకి 2π బై n ఇంటూ -1 హోల్ పవర్ n. ఓకే, 2π బై n ఇంటూ -1 హోల్ పవర్ n. సో అది ఇక్కడ రీప్లేస్ చేశారంటే మనకు ఓవరాల్ ఆన్సర్ ఏమవుద్దంటే చూడండి, ఓవరాల్ ఆన్సర్ నేను వేరే కలర్తో చేస్తాను. 2/π ఇంటూ 2π బై n ఇంటూ -1 హోల్ పవర్ n. సో π క్యాన్సిల్, 2 2s are 4. So 4 by n into -1 whole power n is the value of an. Okay. I'm sorry, ఇది n square కదా, n square. Okay, n square. So ఇదన్నమాట మనకు వాల్యూ. an వాల్యూ 4 by n square into -1 whole power n. సో నీట్గా నిదానంగా సాల్వ్ చేస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది అనమాట. తర్వాత bn వాల్యూ చాలా ఈజీ చూడండి. ఎందుకు ఈజీ అని చెప్తాను చూడండి. సో bn ఈజ్ ఈక్వల్ టు మనకు ఫార్ములా అయింది అగైన్ 1/π
ఇంటిగ్రల్ మైనస్ a to a f of x sin nx dx f of x sin nx dx. సో ఏమవుతుంది నాకు 1/π ఇంటిగ్రల్ మైనస్ a to a f of x అంటే x స్క్వేర్ sin nx dx. అయితే ఎక్స్ స్క్వేర్ అనేది మనకి ఇక్కడ ఈవెన్ ఫంక్షన్, సైన్ అనేది మనకి ఆడ్ ఫంక్షన్. సో ఈవెన్ ఇంటూ ఆడ్ ఏమవుతుంది నాకు ఆడే వస్తుంది. ఎందుకంటే ఎగ్జాంపుల్ చూడండి, ఒక ఈవెన్ ఫంక్షన్ ఎక్స్ స్క్వేర్ అనుకోండి, ఒక ఆడ్ ఫంక్షన్ ఎక్స్ అనుకోండి. ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ ఏమవుతుంది నాకు ఎక్స్ క్యూబ్, విచ్ ఇస్ ఏ ఆడ్ ఫంక్షన్. అంటే ఈవెన్ ఫంక్షన్ ఇంటూ ఆడ్ ఫంక్షన్ విల్ గివ్ యూ ఆల్వేస్ ఆడ్ ఫంక్షన్ ఓన్లీ. సో ఇప్పుడు ఓవరాల్గా ఇది ఏమవుతుంది నాకు ఈవెన్ ఇంటూ ఆడ్, కాబట్టి ఓవరాల్గా ఏమవుతుంది నాకు మైనస్ a to a ఆడ్ ఫంక్షన్ కదా, మైనస్ a to a ఆడ్ ఫంక్షన్ కదా. మైనస్ a to a ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఆడ్ ఫంక్షన్ అయితే ఆన్సర్ ఏమవుతుంది నాకు జీరో. సో మై వాల్యూ ఫర్ bn ఈజ్ ఆల్వేస్ జీరో. ఇప్పుడు చూడండి, దేర్ ఫోర్ a0 వాల్యూ ఎంత వచ్చింది మనకి, a0 వాల్యూ ఇక్కడ చూడండి 2/3 π స్క్వేర్. దేర్ ఫోర్ a0 వాల్యూ 2/3 π స్క్వేర్. an వాల్యూ 4/n స్క్వేర్ ఇంటూ -1 హోల్ పవర్ n, 4/n స్క్వేర్ ఇంటూ -1 హోల్ పవర్ n. bn వాల్యూ జీరో. సో దీన్ని మన స్టార్టింగ్ ఫార్ములాలో రాసుకున్న దాంట్లో మనం రీప్లేస్ చేసుకోవాలి. ఇది మన స్టార్టింగ్ ఫార్ములా. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మెయిన్ ఫోరియర్ సిరీస్ ఒక డెఫినేషన్ ఫార్ములా ఇదే అనమాట. సో దీనిలో రీప్లేస్ చేసుకునేసేయండి. సో దేర్ ఫోర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు a0/2 ప్లస్ సిగ్మా n ఈజ్ ఈక్వల్ టు 1 to infinity an cos nx ప్లస్ సిగ్మా n ఈజ్ ఈక్వల్ టు 1 to infinity bn sin nx. సో ఇక్కడ రీప్లేస్ చేశారంటే మనకి ఏమవుతుంది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ a0 అంటే ఎంత వస్తుంది, 2/3 కదా. సో 2/3 π స్క్వేర్ బై 2 అంటే కింద 2 వస్తుంది, ప్లస్ సిగ్మా n ఈజ్ ఈక్వల్ టు 1 to infinity an అంటే 4/n స్క్వేర్ ఇంటూ -1 హోల్ పవర్ n cos nx ప్లస్ bn అంటే 0 కాబట్టి మొత్తం కూడా మనకి 0 అయిపోద్ది అనమాట. చూడండి ఇక్కడ 2 క్యాన్సల్. సో దేర్ ఫోర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు π స్క్వేర్ బై 3 ప్లస్ ఇక్కడ చూసారంటే మనకి దీన్ని ఇలానే వదిలేయచ్చు. చూడండి నేను కొంచెం నీట్గా సాల్వ్ చేస్తాను. చూడండి n ఈజ్ ఈక్వల్ టు 1 to infinity 4/n స్క్వేర్ -1 హోల్ పవర్ n cos nx ఇలానే వదిలేయచ్చు. సో అది మనకి ఫస్ట్ ఇదే అడిగాడు చూడండి, ఫస్ట్ మనకి ఇదే అడిగాడు చూడండి. సో వాడు అడిగింది వచ్చేసి మనకి ఇక్కడ వరకే అడిగాడు కాబట్టి నేను చూపిస్తాను చూడండి. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు π స్క్వేర్ బై 3 ప్లస్ 4 ఇంటూ -1 హోల్ పవర్ n cos nx బై n స్క్వేర్. అదే కదా మనకు వచ్చింది ఇక్కడ, అదే కదా. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు π స్క్వేర్ బై 3 ప్లస్ సిగ్మా n ఈజ్ ఈక్వల్ టు 1 to infinity 4/n స్క్వేర్ ఇంటూ -1 హోల్ పవర్ n cos nx. ఇదే వచ్చింది. ఇక్కడితో వదిలేయచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ వాడు క్వశ్చన్ ఇక్కడ ఇలా అడిగాడంటే ఇక్కడితో వదిలేయచ్చు, ఫుల్ మార్క్స్ పడతాయి. లేదు వాడు కింద చూపించారు కదా 1/1 స్క్వేర్ -1/2 స్క్వేర్, ఆ విధంగా అడిగితే మనం ఏం చేయాలంటే సిగ్మా రన్ చేసుకోవాలి. చూడండి అదొకసారి చేసి చూపిస్తాను మీకు. రైట్, ఇక్కడ చూడండి, ఇక్కడ చేస్తాను చూడండి కంటిన్యూషన్. సో దేర్ ఫోర్ మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ అండ్ ఎక్స్ స్క్వేర్ అది రాసుకోండి. ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు π స్క్వేర్ బై 3 ప్లస్ 4 కాన్స్టెంట్ ముందు రాసుకోండి. సిగ్మా n ఈజ్ ఈక్వల్ టు 1 to infinity cos nx -1 హోల్ పవర్ n cos nx -1 హోల్ పవర్ n బై n స్క్వేర్. ఇప్పుడు n వాల్యూ 1 2 పెట్టుకునేసేయండి. అప్పుడు ఏమవుతుంది నాకు, సో దేర్ ఫోర్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు π స్క్వేర్ బై 3 ప్లస్ 4 ఇంటూ, అయితే మనకి cos 1x cos 2x అలా వస్తుంది కదా, మనము అట్ x ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకోవచ్చు, అట్ x ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకోవచ్చు అనమాట. చూడండి, సో అంతే అనమాట. సో ఇక్కడ చూసారంటే ఫస్ట్ మనము n వాల్యూ రన్ చేద్దాం. సో సిగ్మా n ఈజ్ ఈక్వల్ టు 1 to infinity, దాని మీనింగ్ ఏంది, n బదులు 1 పెట్టాలి, ప్లస్ n బదులు 2 పెట్టాలి, ప్లస్ n బదులు 3 పెట్టాలి కదా. చూడండి, సో n బదులు 1 పెట్టామంటే -1 హోల్ పవర్ 1 అంటే -1/1 cos 1x ప్లస్ -1 హోల్ పవర్ 2 అంటే +1 cos 2x బై 2 స్క్వేర్. మళ్ళీ అగైన్ మైనస్ వస్తుంది, cos 3x బై 3 స్క్వేర్. cos 3x బై 3 స్క్వేర్. తర్వాత ప్లస్ cos 4x బై
4 స్క్వేర్ ఈ విధంగా వస్తుంది అన్నమాట. మనకి ఈ విధంగా మనకు వస్తుంది. అయితే ఇప్పుడు మనకు అడిగిన ప్రూఫ్ ఏమో నా కాసులో లేవు, ఓన్లీ 1/1 స్క్వేర్ 1/2 స్క్వేర్ ఉంది కాబట్టి నేను బోత్ సైడ్స్ పుట్ x = 0 పెట్టేస్తాను. చూడండి, పుట్ x = 0 ఆన్ బోత్ సైడ్స్. అప్పుడు ఏమవుతుంది నాకు ఈ పక్క 0 = π² 3 ప్లస్ 4 ఇంటూ -1 ఇంటూ cos 0 ఎంత 1 కాబట్టి -1/1 స్క్వేర్ ప్లస్ ఇక్కడ cos 0 ఎంత 1 వస్తుంది కాబట్టి 1/2 స్క్వేర్ మైనస్ 1/3 స్క్వేర్ ప్లస్ 1/4 స్క్వేర్ అండ్ సో ఆన్. అయితే నేను కనుక్కోవాల్సిన ఈ వాల్యూ కాబట్టి నాకు అనేది ఇక్కడ -1తో స్టార్ట్ అవుతుంది, కానీ నాకు ఇచ్చిన దాంట్లో నాకు +1తో స్టార్ట్ అవుతుంది. చూడండి ఇక్కడేమో నాకు +1తో స్టార్ట్ అవుతుంది కాబట్టి నేను మొత్తాన్ని ఇక్కడ మైనస్ కామన్ తీసుకుంటాను. చూడండి ఇక్కడ ఒక మైనస్ కామన్ తీసుకుంటాను ఇక్కడ. సో therefore 0 = π² 3 మైనస్ కామన్ తీసుకుంటే ప్లస్లన్నీ మైనస్ అవుతాయి, మైనస్ అన్నీ ప్లస్ అవుతాయి. సో 1/1 స్క్వేర్ -1/2 స్క్వేర్ ప్లస్ 1/3 స్క్వేర్ -1/4 స్క్వేర్ అండ్ సో ఆన్. చూడండి పైన ఉండే ప్లస్ సింబల్స్ కాస్త మైనస్ అవుతాయి, మైనస్ సింబల్స్ కాస్త ప్లస్ అవుతాయి. ఎందుకు మనం మైనస్ కామన్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఈ వాల్యూ మనం కనుక్కోవాలి, ఈ వాల్యూ మనం ప్రూవ్ చేసుకోవాలన్నమాట. సో therefore ఈ వాల్యూ మనం కనుక్కోవాలంటే ఈ వాల్యూని మనం అవతల పంపించుకోవాలి. therefore ఏమవుతుంది చూడండి, ఈ π² 3 అవతల పోతే ఏమవుతుంది నాకు -π² 3 -π² 3 = -4 ఇంటూ 1/1 స్క్వేర్ -1/2 స్క్వేర్ ప్లస్ 1/3 స్క్వేర్ -1/4 స్క్వేర్ అండ్ సో ఆన్. సో మైనస్ మైనస్ క్యాన్సిల్, ఇక్కడ 4 ఏమో మల్టిప్లై, అవతల పోతే ఏమవుతుంది నాకు డివైడ్. సో therefore 1/1 స్క్వేర్ -1/2 స్క్వేర్ ప్లస్ 1/3 స్క్వేర్ -1/4 స్క్వేర్ and so on is equal to π² 3 into 4 that is equal to π² 12 that is equal to π² 12 అంతే కదా. ఇక్కడ 4 ఏమో మల్టిప్లై, అవతల పోతే ఏమవుతుంది నాకు డివైడ్ అవుతుంది. సో 3 into 4 ఏమవుతుంది నాకు కిందన 12, 2 కింద కాబట్టి 2 కింద మల్టిప్లై అవుతాయి. సో π² 12. సో ఈ విధంగా మనము ఈ ప్రాబ్లం అనేది ప్రూవ్ చేయొచ్చు. చూడండి సరిపోయిందా లేదు, ఇది కూడా ప్రూవ్ చేసుకోవచ్చు. ఓకే, సో పెద్ద కష్టమేం కాదు. x/0 పెట్టాము, ఒక్కోసారి x/π పెట్టాల్సి వస్తుంది అనమాట. ఒకప్పుడు cos π అంటే మనకి ఏదో ఒక వాల్యూ వస్తాయి కదా, సో ఆ విధంగా చేసుకోవచ్చు అనమాట. చూడండి ఫస్ట్ అయితే ఈ 4 ఫార్ములాస్ చాలా ఇంపార్టెంట్. ఏ క్వశ్చన్కైనా 4 ఫార్ములాస్ చాలా ఇంపార్టెంట్. ఎగ్జామినర్ కరెక్షన్ చేసేవాడు ఈ 4 ఫార్ములాస్ అంటే మినిమం మార్క్స్ మీకు పడడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో తర్వాత ఇంక నీట్గా ఇంటిగ్రేషన్ చేసుకున్నామా, A0 కనుక్కున్నామా. ఇక్కడ ఇంపార్టెంట్ ప్రాపర్టీ ఏంటంటే ఇంటిగ్రేషన్ చేసేటప్పుడు మీకు ఇది లిమిట్స్ ఉన్నాయి కాబట్టి కాబట్టి ఎక్కడైతే ఉంటాయో దాన్ని డెఫినెట్ ఇంటిగ్రల్స్ అంటాం. డెఫినెట్ ఇంటిగ్రల్స్లో మనకి ఆడ్ ఫంక్షన్ ఈవెన్ ఫంక్షన్ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ కాబట్టి దాని తగ్గట్టు చేసుకుంటే మనకి సాల్వింగ్ ఈజీ అయిపోద్ది, స్టెప్స్ తగ్గుతాయి అన్నమాట. రైట్. సో ఈ విధంగా నేను A0 వాల్యూ AN వాల్యూ కనుక్కున్నాను. ఇక్కడైతే BN వాల్యూ కంప్లీట్గా 0 అయిపోయింది కాబట్టి మనకి ప్రాబ్లం అనేది చాలా భిన్న అయిందనమాట. రైట్. సో ఈ విధంగా మనము Fourier సిరీస్లో ప్రాబ్లం చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. తర్వాత Fourier సిరీస్ మనం మరొక ప్రాబ్లం చూసుకున్నట్టయితే ఫైండ్ ద Fourier సిరీస్ ఎక్స్పాన్షన్ ఫర్ f(x) if f(x) is equal to -π in the interval -π to 0 and f(x) is equal to x in the interval 0 to π. అంటే ఫంక్షనే మనకి ఇక్కడ 2 డిఫరెంట్ వాల్యూస్గా మనం డిఫైన్ చేశాడు. మామూలుగా ఫంక్షన్ అంటే x² లేకపోతే x sin s ఈ విధంగా ఉండేది. కానీ ఇక్కడ -π to 0 ఇంటర్వల్ ఏమో -π ఫంక్షన్, 0 to π ఇంటర్వల్ ఏమో x అంటే ఫంక్షన్. అయితే హెన్స్ రెడ్యూస్ ద వాల్యూ ఆఫ్ సంథింగ్ ఇస్ π² 8 అని మనం ప్రూవ్ చేయాలన్నమాట. సో యాజ్ యూజువల్ ఫస్ట్ గివెన్ డేటా రాయండి, తర్వాత ఫార్ములా రాసేయండి. చూడండి గివెన్ f(x) is equal to -π in the interval -π to 0 plus x in the interval 0 to π. ఈ విధంగా రాసుకోండి ఫంక్షన్. సో ఇది హాఫ్ రేంజ్ కాదు కాబట్టి మామూలు ఫంక్షన్ ఎంటైర్ Fourier సిరీస్ కాబట్టి దీన్ని Fourier సిరీస్ ఫార్ములా ఇస్తాను. ఏంటి Fourier సిరీస్ ఫార్ములా మనకి f(x) is equal to a0/2 plus sigma n is equal to 1 to infinity an cos nx plus sigma n is equal to 1 to infinity bn sin nx. సో మనకి A0 వాల్యూ, AN వాల్యూ, BN వాల్యూ అన్నీ కూడా మనకు ఫార్ములాస్ ఉన్నాయి. సో A0 అంటే ఏంటి మనకి 1/π ఇంటెగ్రల్ -π to π f(x) dx. అదేవిధంగా AN వాల్యూ వచ్చి 1/π ఇంటెగ్రల్ -π to π f(x) cos nx dx. అదేవిధంగా BN వాల్యూ వచ్చి
1 by pi ఇంటిగ్రల్ మైనస్ పై టు పై ఎఫ్ ఆఫ్ ఎక్స్ సైన్ ఎన్ఎక్స్ డిఎక్స్. ఇది మనకి ఏ నాట్ వాల్యూ, ఏఎన్ వాల్యూ, బిఎన్ వాల్యూ యొక్క ఫార్ములాస్. అయితే ఫస్ట్ ఏ నాట్ వాల్యూ కనుక్కుందాం స్ట్రైట్ అవే. సో ఏ నాట్ వాల్యూ ఏంది మనకి 1 by pi ఇంటిగ్రల్ మైనస్ పై టు పై ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. ఓకే, సో మనకి ఇంటిగ్రేషన్లో అది కూడా డెఫినెట్ ఇంటిగ్రేషన్లో మనకు ఒక ప్రాపర్టీ ఉంది. ఏంటి ఆ ప్రాపర్టీ అంటే ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ని ఎట్లా రాసుకోవచ్చు అంటే నేను ఫర్ ఎగ్జాంపుల్ ఏ టు సి అనుకుందాం. సో దాన్ని ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ప్లస్ బి టు సి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్గా రాసుకోవచ్చు. బి టు సి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్గా రాసుకోవచ్చు. అంటే ఇంటిగ్రల్స్ మనం డివైడ్ చేసుకోవచ్చు. 1 to 10 అంటే 1 to 2 ప్లస్ 2 to 3 ప్లస్ 3 to 4 ఆ విధంగా రాసుకోవచ్చు. ఆ విధంగా మనకి ఇదేమవుద్దంటే దేర్ఫోర్ ఏ నాట్ ఈజ్ ఈక్వల్ టు 1 by pi ఇంటూ ఇంటిగ్రల్ మైనస్ పై టు పై, దాన్ని మైనస్ పై టు 0 రాసుకున్నాం. మైనస్ పై టు 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ప్లస్ 0 to పై ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్, 0 to పై ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. ఓవరాల్గా మనకు సరిపోతుంది అండి మైనస్ పై టు పై. కానీ రాసుకునే విధానం ఎట్లా రాసుకున్నాను నేను మైనస్ పై టు 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ప్లస్ 0 to పై ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. ఎందుకు నాకు మైనస్ పై టు 0 ఫంక్షన్ ఏమో మైనస్ పై, 0 to పై ఫంక్షన్ ఏమో ఎక్స్ అనమాట. సో ఆ విధంగా ఏమవుతుంది నాకు దేర్ఫోర్ ఏ నాట్ ఈజ్ ఈక్వల్ టు 1 by pi ఇంటిగ్రల్ మైనస్ పై టు 0, ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వచ్చి నాకు మైనస్ పై, 0 to పై, ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏమో నాకు ఎక్స్. అర్థమైందండి ఎందుకు అక్కడ రాసుకున్నాము? మనకి ఫంక్షనే వాడు ఒకటి వల్ల రెండుగా ఇచ్చాడు, లిమిట్లు ఇచ్చాడు. మైనస్ పై టు 0 ఇది ఫంక్షన్ అంట, 0 to పై ఇది ఫంక్షన్ అంట. కాబట్టి మనము డెఫినెట్ ఇంటిగ్రల్స్ ప్రాపర్టీ వాడి మైనస్ పై టు పై మనకి యాక్చువల్ ఫార్ములా, దాన్ని మైనస్ పై టు 0గా ప్లస్ 0 to పైగా రాసుకున్నామంటే ఇక్కడేమో మైనస్ పై, ఇక్కడేమో ఎక్స్. ఇప్పుడు చూడండి ఏమవుతుంది నాకు దేర్ఫోర్ ఏ నాట్ ఈజ్ ఈక్వల్ టు 1 by pi ఇంటూ ఇంటిగ్రల్, ఈ మైనస్ పై కాన్స్టెంట్ కదా ముందు రాసుకునేస్తాను నేను, మైనస్ పై టు 0 ఏమి లేకపోతే 1 dx ప్లస్ ఇంటిగ్రల్ 0 to పై ఎక్స్ డిఎక్స్. సో ఏమవుతుంది నాకు ఏ నాట్ ఈజ్ ఈక్వల్ టు 1 by pi మైనస్ పై ఇంటిగ్రల్ 1 dx అంటే ఎంత ఎక్స్ కదా, ప్లస్ ఇంటిగ్రల్ ఎక్స్ అంటే x square by 2. సో దీనికి సపరేట్ లిమిట్, దానికి సపరేట్ లిమిట్స్. సో దేర్ఫోర్ ఏమవుతుంది నాకు ఏ నాట్ ఈజ్ ఈక్వల్ టు 1 by pi ఇంటూ మైనస్ పై ఇంటూ అప్పర్ లిమిట్ మైనస్ ఆఫ్ లోవర్ లిమిట్ ప్లస్ పై స్క్వేర్ బై 2 మైనస్ 0 by 2 అంటే 0. సో ఇది మనకి ఫంక్షన్ లిమిట్స్ పెట్టుకున్న తర్వాత వచ్చే ఆన్సర్. సో 1 by pi ఇంటూ మైనస్ పై ఇంటూ పై మైనస్ పై స్క్వేర్ ప్లస్ పై స్క్వేర్ బై 2 మైనస్ పై స్క్వేర్ ప్లస్ పై స్క్వేర్ బై 2. ఓకేనా? సో దేర్ ఫోర్ దట్ ఈజ్ ఈక్వల్ టు 1 by pi ఇంటూ మైనస్ 1 ప్లస్ 1 by 2 ఏమవుతుంది నాకు మైనస్ 1 by 2 అవుతుంది అంతే కదా. మైనస్ 1 ప్లస్ 1 by 2 అంటే మైనస్ 2 ప్లస్ 1 మైనస్ 1 by 2 అవుతుంది. కాబట్టి ఇదేమవుతుంది నాకు మైనస్ పై స్క్వేర్ బై 2. సో పై క్యాన్సల్, అవర్ ఆన్సర్ విల్ బి మైనస్ పై బై 2. అవర్ ఆన్సర్ విల్ బి మైనస్ పై బై 2 ఏ నాట్ వాల్యూ. సో దేర్ ఫోర్ ఏ నాట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ పై బై 2. తర్వాత అదేవిధంగా ఏఎన్ కనుక్కుందాం. సో ఏఎన్ వాల్యూ ఏంటి మనకి 1 by pi ఇంటిగ్రల్, ఓకే, ఇంటిగ్రల్ మైనస్ పై టు పై ఎఫ్ ఆఫ్ ఎక్స్ కాస్ ఎన్ఎక్స్ డిఎక్స్. సో దీన్ని ఏ విధంగా రాసుకోవాలి ఇప్పుడు మనము? ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు 1 by pi మైనస్ పై టు 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ కాస్ ఎన్ఎక్స్ ప్లస్ 0 to పై ఎఫ్ ఆఫ్ ఎక్స్ కాస్ ఎన్ఎక్స్గా రాసుకోవాలి. ఎందుకంటే మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే ఫంక్షన్ డిఫరెంట్గా రెండు డిఫరెంట్ ఫంక్షన్స్గా డిఫైన్ అయింది మనకి డిఫరెంట్ లిమిట్స్లో. సో కాబట్టి ఏం చేయొచ్చు మనము? దేర్ ఫోర్ ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు 1 by pi ఇంటూ ఇంటిగ్రల్ మైనస్ పై టు 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ వచ్చి మనకి ఇక్కడంతా మైనస్ పై అంతే కదా. మనకి మైనస్ పై టు 0 మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ వచ్చి మైనస్ పై, 0 to పై ఏమో ఎక్స్. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుంది నాకు మైనస్ పై కాస్ ఎన్ఎక్స్ డిఎక్స్ ప్లస్ 0 to పై ఎక్స్ కాస్ ఎన్ఎక్స్ డిఎక్స్, ఎక్స్ కాస్ ఎన్ఎక్స్ డిఎక్స్.
సో ఇక్కడ చూడండి అప్పుడు ఏమవుతుందంటే నాకు ఈ సపరేట్గా తీసుకున్నాను పార్ట్ 1గా, దీన్ని సపరేట్ తీసుకున్నాం పార్ట్ 2గా. ఫస్ట్ పార్ట్ 1 చేద్దాం. చూడండి పార్ట్ 1 ఏంటి? పార్ట్ 1 -π/0 -π cos nx dx, -π/0 -π cos nx dx. -π కాన్స్టెంట్ దాని ముందర వేసేయండి. అప్పుడు ఏమవుతుంది? నాకు -π ఇంటూ -π/0 cos nx dx. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ cos nx ఏమవుతుంది? నాకు sin nx/n. కాబట్టి -π ఇంటూ sin nx/n. సో ఓవర్ ద లిమిట్స్ 0 -π to 0. సో మనం ఏ లిమిట్స్ పెట్టినా కూడా అక్కడ ఏమవుతుంది? నాకు sin 0 అవుద్ది, లేదంటే sin nπ అవుతుంది. ఇక్కడ లోపల మైనస్ వస్తుంది కాబట్టి మైనస్ ప్లస్ అవుతుంది. సో ఎటు తిరిగి మనకి పై ఉన్న sin 0 అన్నా 0నే, sin π అన్నా 0నే, sin nπ అన్నా 0నే. కాబట్టి ఈ వాల్యూ అంతా 0. సో ఏఎన్లో ఫస్ట్ పార్ట్ వాల్యూ ఏమొస్తుంది? నాకు 0. తర్వాత సెకండ్ పార్ట్ చేద్దాం. చూడండి 0 to π x cos nx dx, x cos nx dx. సో ఏమవుతుంది? నాకు x cos nx dx అంటే u విలువలు అప్లై చేసుకోవాలి. ఓకే, సో నేను డైరెక్ట్గా చేస్తున్నాను, మీకు ఆల్రెడీ చాలా వరకు చేస్తున్నాం కాబట్టి యాక్చువల్గా u విలువలు అంటే ఏంటి? uv అంటే u ఇంటూ v1 మైనస్ u డాష్ ఇంటూ v2 ప్లస్ u డబుల్ డాష్ ఇంటూ v3 అండ్ సో ఆన్. సో అక్కడ u అనేది x, u డాష్ అనేది 1, u డబుల్ డాష్ అనేది 0. సో ఏదైతే మనకి భిన్న డిఫరెన్షియేట్ చేసి 0 అవుతుందో దాన్ని u అనుకుంటాము, రిమైనింగ్ పార్ట్ని v అనుకుంటాం. సో v వచ్చి cos nx, v1 ఏమవుతుంది? నాకు sin nx/n, v2 ఏమవుతుంది? నాకు మైనస్ cos nx/n², మైనస్ cos nx/n². సో ఆ విధంగా మనం చూసుకుంటే u x ఇంటూ v1 వచ్చి sin nx/n, sin nx/n మైనస్ u డాష్ అంటే 1 ఇంటూ v2 మైనస్ cos nx/n², మైనస్ cos nx/n². సో అంతే అన్నమాట. సో ఓవరాల్గా మనకి వాల్యూ ఎంత వస్తుంది? నాకు x ఇంటూ sin nx/n ప్లస్ cos nx/n². ఇది మనకి an వాల్యూ. ఇప్పుడు an ఈ 1 2 వాల్యూస్ని ఇక్కడ పెట్టేశారు, ముందర 1/πతో మల్టిప్లై చేస్తే మనకి an వాల్యూ వస్తుంది. ఓవర్ ద లిమిట్ 0 to π. యాక్చువల్ దీనికి లిమిట్స్ పెట్టాలి, 0 to π లిమిట్స్, 0 to π. సో అప్పుడు ఏమవుతుంది? నాకు π ఇంటూ sin nπ/n ప్లస్ cos nπ/n². ఫస్ట్ ఓవరాల్ ఫంక్షన్లో అప్పర్ లిమిట్ మైనస్ ఓవరాల్ ఫంక్షన్లో లోవర్ లిమిట్ 0 ఇంటూ sin 0 ప్లస్ cos 0/n². సో ఈ వాల్యూ 0 మనకి nπ, ఎందుకు? sin nπ 0 కాబట్టి. cos nπ వచ్చి -1/n² మైనస్ cos 0 వచ్చి 1/n². ముందర మనకేమో an వాల్యూ కావాలంటే ముందర 1/πతో మల్టిప్లై చేసుకోవాలి. సో 1/π ఇంటూ n² కూడా కామన్ తీసేయచ్చు, -1/n -1. ఇది మనకి an వాల్యూ, ఇది మనకి an వాల్యూ, an వాల్యూ. సో తర్వాత bn వాల్యూ చెక్ చేసుకున్నట్టయితే bn వాల్యూ వచ్చి ఏంటి మనకి? 1/π, అది కూడా సేమ్ ఇంటిగ్రల్ -π to π f of x sin nx dx, sin nx dx. కాకపోతే మనకు ఫంక్షన్ అనేది ఇక్కడ రెండు డిఫరెంట్ లిమిట్స్గా డిఫైన్ చేశారు కాబట్టి దేర్ ఫోర్ bn ఈజ్ ఈక్వల్ టు 1/π -π to 0, అక్కడ ఫంక్షన్ వచ్చి -π sin nx dx ప్లస్ 0 to π ఇక్కడ ఫంక్షన్ వచ్చి x sin nx dx. సో దేర్ ఫోర్ bn వాల్యూ ఏమవుతుంది? నాకు 1/π ఇంటూ -π ఇంటిగ్రల్ -π to 0 sin nx dx ప్లస్ ఇంటిగ్రల్ 0 to π x sin nx dx. ఫస్ట్ ఈ వాల్యూ చూద్దాం. ఇది మామూలు దీన్ని పార్ట్ 1 అనుకుందాం, దీన్ని పార్ట్ 2 అనుకుందాం. పార్ట్ 1 చాలా ఈజీ. ఓకే, ఎందుకు? మనకి sin nx dx అనేది ఈజీ ఇంటిగ్రేషన్, స్ట్రైట్ అవే ఇంటిగ్రేషన్. ఎట్లా ఇచ్చి నేను మైనస్ cos nx/n. ఎందుకు ఇంటిగ్రల్ sin nx అంటే నాకు -cos nx/n. ఇది నాకు పార్ట్ 1.
పార్ట్ 2 ఇక్కడ చూసుకోండి, పార్ట్ 2. సో దీనికి లిమిట్స్ పెట్టేసామంటే పార్ట్ 1కి లిమిట్స్ మర్చిపోకుండా పెట్టేసేయండి. -π to 0 అంటే మైనస్ ఆఫ్ cos 0 by n మైనస్ cos nπ/n. ఫస్ట్ ఏమో అప్పర్ లిమిట్ cos n into 0 0 కాబట్టి cos 0/n మైనస్ cos అప్పర్ లిమిట్ అంటే n into -π, కానీ cos లోపల మైనస్ ఉన్న ప్లస్ కాబట్టి cos nπ/n. సో ఓవరాల్గా ఇదేమో నాకేమొస్తుంది, నాకు 1/n, ఇక్కడేమో -1/n/n. లేదు మైనస్ మనం అప్లై చేసామంటే ఈ మైనస్ కాస్త ప్లస్ అవుతుంది. సో అంతకంటే ముందు మనం సెకండ్ పార్ట్ చేద్దాం చూడండి. ఇంటిగ్రల్ x into sin nx dx. సో ఇది u, ఇది v. మనకేమొస్తుంది u ఇంటూ v1 అంటే -cos nx/n మైనస్ u'1 ఇంటూ v2. దీని ఇంటిగ్రేట్ చేసి ఏమొస్తుంది నాకు -cos nx చేసి sin nx/n². సో దీనికి లిమిట్స్ ఏమో 0 to π, దీనికి లిమిట్స్ ఏమో 0 to π. సో ఫస్ట్ అప్పర్ లిమిట్ పెడదాం. π ఇంటూ -cos nπ/n మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ sin nπ/n² మైనస్ లోవర్ లిమిట్ 0 ఇంటూ ఎనీథింగ్ 0 ప్లస్ sin 0 0. ఈ sin nπ వాల్యూ కూడా 0నే. సో -π/n ఇంటూ cos nπ వచ్చి -1/n. సో ఓవరాల్గా మనం bn వాల్యూలో అన్ని రీప్లేస్ చేసుకున్నట్టయితే bn ఈజ్ ఈక్వల్ టు 1/π ఇంటూ -π ఇంటూ ఈ ఫస్ట్ పార్ట్ వాల్యూ ఎంత వచ్చింది, నాకు మైనస్ వచ్చింది కదా, ఆ మైనస్ ఈ మైనస్ ప్లస్ అయిపోతుంది. 1/n మైనస్ -1/n/n మైనస్ π ఇంటూ ఈ వాల్యూ ఎంత వచ్చింది నాకు, π ఇంటూ -1/n/n. సో π కామన్ తీసుకునేస్తే 1/n మైనస్ -1/n/n మైనస్ -1/n/n. సో ముందరేమో 1/π, ఈ π క్యాన్సిల్, మిగిలేది. సో bn వాల్యూ వచ్చి 1/n మైనస్ 2 ఇంటూ -1/n/n. సో ఒకసారి bn వాల్యూ నీట్గా రాస్తాను చూడండి. bn వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 1/n మైనస్ 2 ఇంటూ -1/n/n. సో ఇది మనకి ఎప్పుడైతే -1/n ఉంటాయో ఆడ్ నెంబర్స్కి ఒక ఆన్సర్ వస్తుంది, ఈవెన్ నెంబర్స్కి మరొక ఆన్సర్ అవడానికి అవకాశం ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు నేను ఆ విధంగా చూసుకున్నట్టయితే, సో ఫర్ ఎగ్జాంపుల్ n ఈజ్ ఈక్వల్ ఆడ్ తీసుకుందాం. ఫర్ n ఈజ్ ఈక్వల్ టు ఆడ్ అంటే ఇదేమవుతుంది, నాకు -1 అవుతుంది, ఇక్కడ -1 అంటే ప్లస్ అవుతుంది. సో అప్పుడు నాకేమొస్తుంది, నాకు 3/n వస్తుంది. నాకు 3/n ఎందుకంటే 1/n మైనస్ 2 ఇంటూ -1/n అంటే 1 ప్లస్ 2/n అంటే 3/n. ఏది n వాల్యూ వాటికి. అదే ఫర్ n ఈజ్ ఈక్వల్ టు ఈవెన్కి అయితే ఇది హోల్ స్క్వేర్ +1 అవుతుంది. 1 - 2 ఏమవుతుంది, నాకు -1 అవుతుంది. కాబట్టి -1/n అంటే -1 1/n మైనస్ 2/n అవుతుంది, అంటే -1/n అవుతుంది. ఏమవుతుంది, నాకు bn వాల్యూ ఈవెన్కేమో -1/n, ఆడ్కేమో 3/n. అయితే ఇప్పుడు క్వశ్చన్లో అన్ని పెడేద్దాం చూడండి. ఏం ఫంక్షన్ f(x) ఈజ్ ఈక్వల్ టు a0/2 ప్లస్ సిగ్మా n ఈజ్ ఈక్వల్ టు 1 to ∞ an cos nx ప్లస్ సిగ్మా n ఈజ్ ఈక్వల్ టు 1 to ∞ bn sin nx. సో దేర్ ఫోర్ f(x) ఈజ్ ఈక్వల్ టు a0 వాల్యూ ఎంత వచ్చింది మనకు ఆల్రెడీ -π/4 కదా. a0 వాల్యూ -π/2. సో -π/2 ఆల్రెడీ ఇక్కడ మనకి ఇంకో 2 ఉంది కాబట్టి అది ప్లస్ సిగ్మా n ఈజ్ ఈక్వల్ టు 1 to ∞ an వాల్యూ 1/πn² చూడండి, 1/πn² ఇంటూ -1/n-1. ఓకే, ఇంటూ cos nx. తర్వాత సిగ్మా n ఈజ్ ఈక్వల్ టు 1 to ∞ bn వాల్యూ వచ్చి మనకి ఆడ్ నెంబర్స్కి అయితే ఓ టర్మ్ ఉంది, ఈవెన్ నెంబర్స్కి అయితే ఓ టర్మ్ ఉంది అన్నమాట. సో ప్రస్తుతానికి అయితే bn sin nx రాసుకుందాం. సో ఇప్పుడు ఈ ఫంక్షన్లో నేను ఆడ్ నెంబర్స్కి ఏ వాల్యూ రాస్తే సరిపోద్ది, ఈవెన్ నెంబర్స్కి ఏ వాల్యూ రాస్తే సరిపోద్ది అనేది మనం సబ్స్టిట్యూట్ చేసుకున్నట్టయితే ఓవరాల్గా మనకి ఏమవుద్దంటే f(x) ఈజ్ ఈక్వల్ టు -π/4 ప్లస్
minus 2 by pi into 1 by 1 square into cos x plus 1 by 3 square into cos 3x plus 1 by 5 square into cos 5x plus 3 into sin x plus 1 by 2 into sin 2x plus sin 3x minus 1 by 4 into sin 4x and so on. ఆ విధంగా మనకి ఆన్సర్ వస్తుంది అన్నమాట. సో లాస్ట్కి అయితే మనం డిడ్యూస్ చేసుకుని పుట్టింగ్ x is equal to 0 on both sides. పుట్ x is equal to 0 on both sides కానీ పెట్టుకున్నట్టయితే మనకేమవుద్దంటే minus pi by 2 is equal to minus pi by 4 minus 2 by pi into 1 by 1 square plus 1 by 3 square plus 1 by 5 square and so on. సో ఓవరాల్గా వాల్యూ వచ్చి 1 by 1 square plus 1 by 3 square plus 1 by 5 square and so on is equal to pi square by 8 వస్తుంది. దీన్ని సాల్వ్ చేస్తే ఇదేమవుతుంది నాకు pi by 4 అవుతుంది ప్లస్ pi by 4 అవుతుంది. సో ఓవరాల్గా వాల్యూ మైనస్ pi by 4 అవుతుంది. ఈ 2 కింద పోతుంది pi square by 8. ఓకే, సో ఈ విధంగా మనము ఈ ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ చేసుకోవచ్చు. బట్ నేను చెప్పేదంటే మీకు ప్రొసీజర్కి మార్క్స్ పడతాయి కాబట్టి ఫార్ములాస్ సాల్వింగ్ కరెక్ట్గా చేస్తున్నారంటే మీకు ఆన్సర్ రాకపోయినా కూడా ఒక హాఫ్ మార్క్ 1 మార్క్ అవుతుంది, కానీ మీకు మ్యాక్సిమం మార్క్స్ అయితే పడడానికి అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ. ఓకే, సో మనం ఇక్కడ క్వశ్చన్ చూసుకున్నట్టయితే ఈ క్వశ్చన్ అనేది మనకి ఫైండ్ ది హాఫ్ రేంజ్ సిరీస్. ఓకే, 1 సెకండ్. ఫైండ్ ది హాఫ్ రేంజ్ కొసైన్ సిరీస్ ఫర్ ద ఫంక్షన్ f of x is equal to x square in the interval 0 to pi, and hence find the sum of the series 1 by 1 square minus 1 by 2 square plus 1 by 3 square minus 1 by 4 square and so on. సో ఇక్కడ మనం కనుక్కోవాల్సింది ఏంటంటే హాఫ్ రేంజ్ కొసైన్ సిరీస్. అయితే ఫస్ట్ హాఫ్ రేంజ్ కొసైన్ సిరీస్కి ఫార్ములా రాద్దాం. రైట్, దానికంటే ముందు ఫంక్షన్ రాద్దాం. చూడండి, స్టెప్ వైజ్ ఎలా చేయాలో, ఎగ్జామ్లో ఎలా చేయాలో మీకు ఆ విధంగా నేను చెప్తాను. చూడండి, రైట్, చూడండి. గివెన్ f of x is equal to x square. f of x is equal to x square in the interval 0 to pi. సో ఇది ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ వాడు ఏం కనుక్కోమన్నాడు? హాఫ్ రేంజ్ కొసైన్ సిరీస్ కనుక్కోమన్నాడు. హాఫ్ రేంజ్ కొసైన్ సిరీస్ మనం కనుక్కోమన్నాడు. ఏంటి హాఫ్ రేంజ్ కొసైన్ సిరీస్ యొక్క ఫార్ములా ఏంటి? f of x is equal to a0 by 2 plus sigma n is equal to 1 to infinity an cos nx. f of x is equal to a0 by 2 plus sigma n is equal to 1 to infinity an cos nx. అంతే, ఇది హాఫ్ రేంజ్ కొసైన్ సిరీస్ అంటే ఈ వరకే రాసుకోవాలి ఫార్ములా. బిఎన్ టర్మ్ రాయకూడదు. ఓకే, ఎందుకంటే కొసైన్ సిరీస్ అంటే ఈ వరకే రాసుకోవాలి. రైట్, సో ఇక్కడ a0 అంటే ఏంటి, an అంటే ఫార్ములాస్ కూడా రాసేయండి. సో హియర్ a0 is equal to 2 by pi, 1 by pi కాదు, ఇక్కడ 2 by pi. హాఫ్ రేంజ్ కాబట్టి 2 by pi a0 వాల్యూ 2 by pi ఇంటిగ్రల్ 0 to pi f of x dx. తర్వాత అదేవిధంగా an is equal to 2 by pi integral 0 to pi f of x cos nx dx. f of x cos nx dx ఇది an. ఇప్పుడు చూడండి, సో a0 ఏ విధంగా కనుక్కోవచ్చు నేను చెప్తాను. చూడండి, సో మనకి ఏం చెప్పారు, మనకి a0 అంటే ఫార్ములా ఏంది, a0 is equal to 2 by pi integral 0 to pi f of x dx. So that is equal to 2 by pi integral 0 to pi f of x అంటే ఏంటి మనకి x స్క్వేర్ కదా. సో అది పెట్టేసాను, ఇంటిగ్రల్ x స్క్వేర్ dx. ఇంటిగ్రల్ x స్క్వేర్ అంటే ఏంటి, x క్యూబ్ బై 3. సో దేర్ ఫోర్ 2 by pi ఇంటూ x క్యూబ్ బై 3 0 to pi. సో 2 by pi ఇంటూ pi క్యూబ్ మైనస్ 0 క్యూబ్ by 3. సో 2 by pi into pi cube by 3. సో pi ఈ క్యూబ్ క్యాన్సిల్ करते pi స్క్వేర్ వస్తుంది. సో 2 by 3 pi స్క్వేర్, 2 by 3 pi స్క్వేర్. ఇది a0 వాల్యూ వచ్చి 2 by 3 pi స్క్వేర్, 2 by 3 pi స్క్వేర్. ఇది a0 వాల్యూ. సో అదేవిధంగా an కనుక్కుంటాం. చూడండి,
ఏఎన్ ఫార్ములా ఏంటి మనకి? ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు 2/π ఇంటిగ్రల్ 0 to π ఎఫ్ ఆఫ్ ఎక్స్ కాస్ ఎన్ఎక్స్ డిఎక్స్. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే మనకి ఎక్స్ స్క్వేర్ ఆల్రెడీ మనకు అది తెలిసి క్వశ్చన్లో ఇచ్చేసారు కాబట్టి 2/π ఇంటూ ఇంటిగ్రల్ 0 to π ఎక్స్ స్క్వేర్ కాస్ ఎన్ఎక్స్ డిఎక్స్, ఎక్స్ స్క్వేర్ కాస్ ఎన్ఎక్స్ డిఎక్స్. అయితే ఫస్ట్ ఈ లోపల పార్ట్ ఇంటిగ్రేషన్ మాత్రం మనము సాల్వ్ చేసుకుందాం. లోపల పార్ట్ ఉండే ఇంటిగ్రేషన్ మనం సాల్వ్ చేసుకుందాం. సో ఏమవుతుంది మనకి? 0 to π ఎక్స్ స్క్వేర్ కాస్ ఎన్ఎక్స్ డిఎక్స్, ఎక్స్ స్క్వేర్ కాస్ ఎన్ఎక్స్ డిఎక్స్. ఓకే, సో అప్పుడు ఇది ఇంటిగ్రల్ బై పార్ట్స్ చేసుకోవాలి. సో దీన్నేమో యూ అనుకుంటాం, దీన్నేమో వి అనుకుంటాం. సో ఎందుకు యూ ఫంక్షన్ దేని అనుకోవాలంటే ఏదైతే భిన్న డిఫరెన్షియేట్ చేస్తే 0 అయిపోతుందో దాన్ని యూ అనుకుంటాం. సో మనకు ఫార్ములా ఉంది ఇంటిగ్రల్ యూవి రూల్, యూవి బై పార్ట్స్. బెర్నౌల్లిస్ థియరం ప్రకారం ఇంటిగ్రేషన్లో 2 ఫంక్షన్స్ ఉన్నప్పుడు బై పార్ట్స్ రూల్ వాడాలి. ఏంటంటే ఇంటిగ్రల్ యూవి ఈజ్ ఈక్వల్ టు యూ ఇంటూ v1 మైనస్ యూ డాష్ ఇంటూ v2 ప్లస్ యూ డబుల్ డాష్ ఇంటూ v3 మైనస్ యూ త్రిబుల్ డాష్ ఇంటూ v4 అండ్ సో ఆన్. సింబల్స్ ఏమో ఆల్టర్నేట్గా ఉండాలి, యూ ఏమో డిఫరెన్షియేట్ చేసి రావాలి, వి ఏమో స్టార్టింగ్ నుంచి ఇంటిగ్రేట్ చేసుకుంటూ రావాలి. రైట్, ఇప్పుడు చూడండి. సో యూ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ కదా, అప్పుడు యూ డాష్ ఏమవుతుంది మనకి 2x, యూ డబుల్ డాష్ ఏమవుతుంది మనకి 2, యూ త్రిబుల్ డాష్ ఏమవుతుంది మనకి 0. అంటే యూ త్రిబుల్ డాష్ 0 కాబట్టి ఇక్కడ నుంచి మనకు అవసరం లేదు. ఇది 0 అయితే 0 అంటే ఎనీథింగ్ మొత్తం 0నే కదా, అంటే v4 మనకు అవసరం లేదు, v3 వరకు అనుకుంటే సరిపోద్ది. సో v ఈజ్ ఈక్వల్ టు కాస్ ఎన్ఎక్స్, v ఈజ్ ఈక్వల్ టు కాస్ ఎన్ఎక్స్. v1 అంటే ఇంటిగ్రల్ కాస్ ఎన్ఎక్స్, ఇంటిగ్రేషన్ ఆఫ్ కాస్ ఎన్ఎక్స్. సో దేని డిఫరెన్షియేట్ చేస్తే కాస్ వస్తుంది? సైన్. కాబట్టి ఇంటిగ్రల్ కాస్ అంటే ఏమొస్తుంది? నాకు సైన్ ఎన్ఎక్స్ వస్తుంది. సో లోపల ఎక్స్ పక్కన ఎన్ ఉంది కాబట్టి మనకు ఆన్సర్ వచ్చి సైన్ ఎన్ఎక్స్ బై ఎన్. v2 ఇంటిగ్రల్ సైన్ ఏమవుతుంది నాకు? మైనస్ కాస్, కాబట్టి మైనస్ కాస్ ఎన్ఎక్స్ బై ఎన్ స్క్వేర్. v3 మైనస్ సైన్ ఎన్ఎక్స్ బై ఎన్ క్యూబ్, మైనస్ సైన్ ఎన్ఎక్స్ బై ఎన్ క్యూబ్, మైనస్ సైన్ ఎన్ఎక్స్ బై ఎన్ క్యూబ్. సో ఇది v1 v2 v3, యూ డాష్ యూ డబుల్ డాష్ యూ త్రిబుల్ డాష్ ఇది. ఓకే, సో ఇంకేముంది? ఈ టర్మ్స్ అన్నీ కూడా మనం ఈ ఫార్ములా రీప్లేస్ చేసుకునేసినామంటే ఈ ఇంటిగ్రేషన్ ఒక ఆన్సర్ మనకు వచ్చేస్తుంది. సో ఏంటది? ఒకసారి ఫార్ములా రాస్తుంది చూడండి. ఇంటిగ్రల్ యూవి ఈజ్ ఈక్వల్ టు యూ v1 మైనస్ యూ డాష్ v2 ప్లస్ యూ డబుల్ డాష్ v3. సో యూ ఎంత వస్తుంది మనకి? ఎక్స్ స్క్వేర్ ఇంటూ v1 సైన్ ఎన్ఎక్స్ బై ఎన్, సైన్ ఎన్ఎక్స్ బై ఎన్ మైనస్ యూ డాష్ 2 ఇంటూ v2 మైనస్ కాస్ ఎన్ఎక్స్ బై ఎన్ స్క్వేర్, మైనస్ కాస్ ఎన్ఎక్స్ బై ఎన్ స్క్వేర్ ప్లస్ యూ డబుల్ డాష్ 2 ఇంటూ v3 మైనస్ సైన్ ఎన్ఎక్స్ బై ఎన్ క్యూబ్, మైనస్ సైన్ ఎన్ఎక్స్ బై ఎన్ క్యూబ్, మైనస్ సైన్ ఎన్ఎక్స్ బై ఎన్ క్యూబ్. ఇది v3. సో ఓవరాల్గా మనకి ఏమవుతుంది? నాకు ఎక్స్ స్క్వేర్ సైన్ ఎన్ఎక్స్ బై ఎన్ ప్లస్ 2 కాస్ ఎన్ఎక్స్ బై ఎన్ స్క్వేర్ మైనస్ 2 సైన్ ఎన్ఎక్స్ బై ఎన్ క్యూబ్. సో ఇది దేనికి? ఇది ఇంటిగ్రల్ ఎక్స్ స్క్వేర్ కాస్ ఎన్ఎక్స్కి, అది రాసేయండి. ఇంటిగ్రల్ ఎక్స్ స్క్వేర్ కాస్ ఎన్ఎక్స్ డిఎక్స్కి ఇది మనకు వచ్చిన ఆన్సర్. లిమిట్స్ వచ్చి 0 to π, లిమిట్స్ వచ్చి 0 to π. సో ఫస్ట్ అప్పర్ లిమిట్ పెట్టండి ఓవరాల్ ఫంక్షన్కి, మైనస్ ఓవరాల్ ఫంక్షన్కి లోవర్ లిమిట్ పెట్టండి. సో ఏమొస్తుంది నాకు? ఎక్స్ ఎక్కడెక్కడ ఉందో అక్కడ పై పెట్టాలి, అప్పర్ లిమిట్ మనకి పై కాబట్టి. సో పై స్క్వేర్ సైన్ ఎన్ పై బై ఎన్ ప్లస్ 2 కాస్ ఎన్ పై బై ఎన్ స్క్వేర్ మైనస్ 2 సైన్ ఎన్ పై బై ఎన్ క్యూబ్ మైనస్ 0 స్క్వేర్ ఇంటూ ఎనీథింగ్ 0 ప్లస్ 2 కాస్ 0 బై ఎన్ స్క్వేర్ మైనస్ 2 సైన్ 0 బై ఎన్ క్యూబ్.
ఫస్ట్ ఏమో అప్పర్ లిమిట్ ఎక్స్ ఎక్కడెక్కడ ఉందో అక్కడ పై పెట్టాము, తర్వాత లోయర్ లిమిట్ ఎక్స్ ఎక్కడెక్కడ ఉందో అక్కడ 0 పెట్టాము. ఫస్ట్ ఎంటైర్ ఫంక్షన్కి అప్పర్ లిమిట్ పెట్టేసాం, తర్వాత మైనస్ ఎంటైర్ ఫంక్షన్కి లోయర్ లిమిట్. సో ఇక్కడ చూడండి sin n పై 0 కాబట్టి 0, ఎందుకంటే sin పై అంటే 0, sin 2 పై అన్న 0, sin 3 పై అన్న 0 కాబట్టి sin n పై 0. సో ఇక్కడ 0 మనకి, సో ఇక్కడ sin 0 కూడా 0. సో మిగిలేదు మనకి ఈ టర్మ్ ఈ టర్మ్. సో cos n పై అంటే -1 హోల్ పవర్ n, ఎందుకంటే cos 1 పై అంటే -1, cos 2 పై అంటే +1. సో ఈవెన్ టర్మ్స్కి ఏమో +1 వస్తుంది, ఆడ్ టర్మ్స్కి ఏమో -1 వస్తుంది, కాబట్టి cos n పై వాల్యూ ఇక్కడ రాస్తాను చూడండి, cos n పై వాల్యూ -1 హోల్ పవర్ n. ఓకే, అదే cos 2n పై అంటే ఆల్వేస్ +1, ఆల్వేస్ +1. సో ఇప్పుడు దీని వాల్యూ ఏమవుతుంది నాకు 2 × -1 హోల్ పవర్ n బై n స్క్వేర్ మైనస్ ఇది 0, ఇది 0, ఇంకా మిగిలింది 2 × cos 0 1 బై n స్క్వేర్ అంటే 2 బై n స్క్వేర్. సో ఇది మనకి an వాల్యూ 2 × -1 హోల్ పవర్ n బై n స్క్వేర్ మైనస్ 2 బై n స్క్వేర్. సో చూడండి, సో దేర్ ఫోర్ a0 వాల్యూ వచ్చి 2/3 పై స్క్వేర్ వచ్చింది, a0 వాల్యూ వచ్చి 2/3 పై స్క్వేర్, an వాల్యూ వచ్చి 2 × -1 హోల్ పవర్ n బై n స్క్వేర్ మైనస్ 2 బై n స్క్వేర్, 2 × -1 హోల్ పవర్ n బై n స్క్వేర్ మైనస్ 2 బై n స్క్వేర్. సో దేర్ ఫోర్ f ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు మనకి ఏంటి ఫంక్షను a0/2 ప్లస్ సిగ్మా n ఈజ్ ఈక్వల్ టు 1 to ఇన్ఫినిటీ an cos nx, an cos nx. దేర్ ఫోర్ f ఆఫ్ x x స్క్వేర్ కదా, సో x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a0/2 అంటే 1/2 ఇంటూ a0 వాల్యూ 2/3 పై స్క్వేర్ ప్లస్ సిగ్మా n ఈజ్ ఈక్వల్ టు 1 to ఇన్ఫినిటీ an వచ్చి 2 × -1 హోల్ పవర్ n బై n స్క్వేర్ మైనస్ 2 బై n స్క్వేర్ హోల్ ఇంటూ కాస్ nx, హోల్ ఇంటూ కాస్ nx. అయితే మనం క్వశ్చన్ ఇక్కడితో వదిలేయచ్చు, బట్ మనకు అడిగింది ఏంటంటే అండ్ హెన్స్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 1/1 స్క్వేర్ మైనస్ 1/2 స్క్వేర్ ప్లస్ 1/3 స్క్వేర్ అండ్ సో ఆన్ అడిగాడు, కాబట్టి మనం n వాల్యూ ఎంత ఉంటుందో రీప్లేస్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఈ 2 క్యాన్సిల్. సో దేర్ ఫోర్ x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు పై స్క్వేర్ బై 3, ఇక్కడ 2 కామన్ తీసేయండి, 2 × సిగ్మా n ఈజ్ ఈక్వల్ టు 1 to ఇన్ఫినిటీ -1 హోల్ పవర్ n బై n స్క్వేర్ మైనస్ 1 బై n స్క్వేర్ ఇంటూ కాస్ nx. ఓకే, సో ఇప్పుడు మనం n బదులు 1 రీప్లేస్ చేస్తాం అనుకున్నాం. సో పుట్ n ఈజ్ ఈక్వల్ టు 1, x ఈజ్ ఈక్వల్ టు 0, పుట్ n ఈజ్ ఈక్వల్ టు 1 పెడదాం, x ఈజ్ ఈక్వల్ టు 0 పెడదాం. సో అప్పుడు మనకి ఏమవుతుంది చూడండి, సో దేర్ ఫోర్ 0 ఈజ్ ఈక్వల్ టు పై స్క్వేర్ బై 3 ప్లస్ 2 ఇంటూ n బదులు 1 పెడితే ఇక్కడ ఏమవుతుంది నాకు -1 హోల్ పవర్ 1 బై 1 మైనస్ 1/1 ప్లస్ -1 హోల్ పవర్ 2 ఇంటూ ఇక్కడ కాస్ 1x కదా, సో కాస్ 1x అంటే కాస్ x అంటే 0 కాబట్టి కాస్ 0. సో తర్వాత ప్లస్ 1/2 స్క్వేర్ మైనస్ 1/2 స్క్వేర్ అగైన్ కాస్ 0, తర్వాత మైనస్ 1/3 స్క్వేర్ మైనస్ 1/3 స్క్వేర్ అగైన్ కాస్ 0, సో ఆన్ సో ఆన్ అనమాట. సో దేర్ ఫోర్ 0 ఈజ్ ఈక్వల్ టు పై స్క్వేర్ బై 3 ప్లస్ 2 ఇంటూ, సో మనం చూసినట్టయితే ఇక్కడ ఏమొస్తుందంటే నాకు -1 కాబట్టి -2/1 ప్లస్ ఇక్కడ 1/2 స్క్వేర్ మైనస్ 1/2 స్క్వేర్ క్యాన్సిల్ అయిపోద్ది, తర్వాత -2/3 స్క్వేర్ వస్తుంది, అదేవిధంగా -2/5 స్క్వేర్ వస్తుంది అండ్ సో అంటే ఓన్లీ ఆడ్ టర్మ్స్ మాత్రమే మనకు వస్తాయి. ఓకే, అగైన్ 2 కామన్ తీసేయండి. సో 0 ఈజ్ ఈక్వల్ టు పై స్క్వేర్ బై 3 ప్లస్ -2 కామన్ చేస్తాం అనుకోండి, ఆల్రెడీ 2 ఉంది కాబట్టి 2తో ఇంప్లై అవుతుంది. ఇక్కడ 1/1 మైనస్ 1/3 స్క్వేర్ ప్లస్ 1/5 స్క్వేర్ అండ్ సో ఆన్. సో మనం కనుక్కోమని చెప్పిన కూడా ఈ వాల్యూయే, 1/1 స్క్వేర్ మైనస్ 1/2 స్క్వేర్ ప్లస్ 1/3 స్క్వేర్ మైనస్ 1/4 స్క్వేర్ కదా. సో మనకి ఫస్ట్ ఇదైతే డెడ్యూస్ అయింది చూడండి.
సో ఇదేమవుతుంది నాకు -π² 3 ఈజ్ ఈక్వల్ టు -4 ఇంటూ ఈ వాల్యూ అవుతుంది. ఈ 4 ఇతరులు పోతే ఏమవుతుంది, నాకు π² 12 అవుతుంది. సో ద ఆన్సర్ ఈజ్ π² 12. సో లేదు వాడు చెప్పిన విధంగా మనం కనుక్కోవాలంటే మనం n బదులు వేరే సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. ఓన్లీ ఆడ్ నెంబర్స్ కానీ ఈవెన్ నెంబర్స్ కానీ అలా సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి రిక్వైర్డ్ ఆన్సర్ వస్తుంది అనమాట. సో తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే మనకి ఫైండ్ ద హాఫ్ రేంజ్ సైన్ సిరీస్ ఫర్ f(x) is equal to x into pi minus x. సో దాన్ని కొంచెం నీట్గా రాసుకుంటే x into pi x, x into minus x x square అంటే -x² plus πx in the interval of 0 to pi. Find the half range sine series for f(x) is equal to x into pi minus x in the interval of 0 to pi, and also deduce that 1/1³ minus 1/3³ plus 1/5³ and so on to is equal to π³/32 అని మనము ప్రూవ్ చేయాల్సి వస్తుంది అనమాట, రైట్. అయితే ఇక్కడ మనకు కొత్తగా కనిపించేది ఏంటంటే హాఫ్ రేంజ్. చూడండి ఎలా సాల్వ్ చేసుకోవాలో చెప్తాను వినండి. ఓకే, హాఫ్ రేంజ్ కొసైన్ సిరీస్ అంటే ఏంటి, హాఫ్ రేంజ్ సైన్ సిరీస్ అంటే ఏంటి? ఓకే చూడండి, మనకి ఇన్ జనరల్ ఫోరియర్ సిరీస్ కంప్లీట్ ఫార్ములా అయింది మనకి f(x) is equal to a0/2 ప్లస్ సిగ్మా n is equal to 1 to infinity an cos nx plus sigma n is equal to 1 to infinity bn sin nx. Sigma n is equal to 1 to infinity an cos nx plus sigma n is equal to 1 to infinity bn sin nx. ఇది కంప్లీట్ ఫార్ములా. అయితే ఈ పార్ట్ ఫస్ట్ రెండు పార్ట్స్ ఉన్నాయి కదా, ఫస్ట్ రెండు పార్ట్స్ని మనము హాఫ్ రేంజ్ కొసైన్ సిరీస్ అంటాం. హాఫ్ రేంజ్ కొసైన్ సిరీస్ అంటాం. హాఫ్ రేంజ్ కొసైన్ సిరీస్ అంటాం. ఫస్ట్ రెండు పార్ట్స్ మనం హాఫ్ రేంజ్ కొసైన్ సిరీస్ అంటాం. అయితే వెనకాల పార్ట్ని మనం ఏమంటామంటే హాఫ్ రేంజ్ సైన్ సిరీస్ అంటాం. వెనకాల పార్ట్ని ఏమంటామంటే హాఫ్ రేంజ్ సైన్ సిరీస్ అంటాం. ఇది చాలా ఇంపార్టెంట్. అయితే a0 వాల్యూ, an వాల్యూ, bn వాల్యూ మనకి ఇంటర్వల్స్ వస్తాయి కదా. సో అక్కడ మనకి 1/π వస్తుంది, ఇక్కడ 2/π వస్తుంది. కాకపోతే ఇక్కడ లిమిట్స్ అనేది మనకి -π to π రావు, 0 to π మాత్రమే వస్తాయి అన్నమాట. ఒక్కటే గుర్తుపెట్టుకోవాల్సి, మీతో అంతా మామూలే, రైట్. ఇక్కడ చూడండి, ఇప్పుడు సాల్వ్ చేద్దాం ప్రాబ్లం. ఓకే, సో ఈ మాత్రం ఇంట్రొడక్షన్ చాలు మనకి, ఇంకా ప్రాబ్లంలోకి వెళ్ళిపోతాం. చూడండి, గివెన్ f(x) is equal to x into pi minus x into pi minus x. దీన్ని ఎలా రాసుకోవచ్చు, లేదా f(x) is equal to -x² plus πx πx ఇలా అన్న మనము రాసుకోవచ్చు అన్నమాట. ఇది f(x) is equal to -x² plus πx. ఓకే, తర్వాత ఫస్ట్ స్టెప్ 1 ఇది. స్టెప్ 2 హాఫ్ రేంజ్ సైన్ సిరీస్ ఫార్ములా. హాఫ్ రేంజ్ సైన్ సిరీస్ ఫార్ములా ఏంటి హాఫ్ రేంజ్ సైన్ సిరీస్ ఫార్ములా? f(x) is equal to ఓకే సిగ్మా n is equal to 1 to infinity bn sin nx. ఓన్లీ bn పార్ట్ మాత్రమే, ఓన్లీ ఈ పార్ట్ మాత్రమే. ఓకే, సో f(x) is equal to n is equal to 1 to infinity bn sin nx అనేది మనకి హాఫ్ రేంజ్ సైన్ సిరీస్ ఫార్ములా, వేర్ bn is equal to 2/π 1/π కాదు 2/π 0 to π f(x) into sin nx dx. ఇవి రెండు మనకి చాలా ఇంపార్టెంట్ ఫార్ములాస్, ఇంకేం అవసరం లే. అయితే bn వాల్యూ కనుక్కుందాం చూడండి. స్టార్టింగ్ ఫస్ట్ ఫైండింగ్ bn వాల్యూ. స్టెప్ 3 ఫైండింగ్ bn వాల్యూ. సో bn ఏ విధంగా రాసుకోవచ్చు నేను? bn is equal to 2/π 0 to π f(x) sin nx dx. So that is equal to 2/π 0 to π f(x) అంటే మనకి రాసుకున్నాం కదా, -x² ప్లస్ πx sin nx dx అంతే కదండి. ఇప్పుడు దీన్ని ఎట్లా చేసుకోవచ్చు?
ఈ పార్ట్ ఇంటూ ఈ పార్ట్ ప్లస్ ఈ పార్ట్ ఇంటూ ఈ పార్ట్. సో నిదానంగా సాల్వ్ చేసుకోవాలి. చూడండి, ఈ 2 పై పక్కన పెడతాను నేను. ఫస్ట్ లోపల తీసుకున్నాను. చూడండి, ఇంటిగ్రల్ 0 to π మైనస్ ఎక్స్ స్క్వేర్ సైన్ ఎన్ఎక్స్ డిఎక్స్ ప్లస్ ఇంటిగ్రల్ 0 to π πx సైన్ ఎన్ఎక్స్ డిఎక్స్, πx సైన్ ఎన్ఎక్స్ డిఎక్స్. అయితే ఇక్కడ ఆడ్ ఫంక్షన్ ఈవెన్ ఫంక్షన్ అన్న క్వశ్చన్ ఆ సంగతే మనకు అవసరం లేదు. ఎందుకంటే అది ఎప్పుడు కన్సిడర్ చేసుకోవాలి, -a to a ఉంటే మాత్రం లిమిట్స్. ఇక్కడ 0 to a కాబట్టి మనకు ఆడ్ ఈవెన్తో సంబంధం లేదు. సో యాజ్ యూజువల్ ఇంటిగ్రేషన్ మనం నార్మల్ మెథడ్ మనం చేసుకోవాలన్నమాట. చూడండి, ఈ మైనస్ సింబల్ ముందర వేస్తాను. చూడండి, 0 to π ఎక్స్ స్క్వేర్ సైన్ ఎన్ఎక్స్ డిఎక్స్ ప్లస్ ఇది పై కాన్స్టెంట్ కాబట్టి పై ముందు రాసుకుంటాను. 0 to π ఎక్స్ ఇంటూ సైన్ ఎన్ఎక్స్ డిఎక్స్. ఓకే, అయితే దీన్ని నేను ఫస్ట్ పార్ట్ అనుకుంటాను, దీన్ని నేను సెకండ్ పార్ట్ అనుకుంటాను. ఇదేమో ఫస్ట్ పార్ట్ అనుకుంటాను, ఇదేమో సెకండ్ పార్ట్ అనుకుంటాను. ఓకే, దీన్ని సాల్వ్ చేద్దాం. చూడండి, కన్సిడర్ ఫస్ట్ పార్ట్ ఏంటి మనకి, 0 to π ఎక్స్ స్క్వేర్ సైన్ ఎన్ఎక్స్ డిఎక్స్, ఎక్స్ స్క్వేర్ సైన్ ఎన్ఎక్స్ డిఎక్స్. సో యాజ్ యూజువల్ మనకి యూవీ రూల్ అనమాట. తెలుసు కదా, యూవీ రూల్ అంటే ఏంటి, ఇంటిగ్రల్ యూవీ ఈజ్ ఈక్వల్ టు యూ ఇంటూ v1 మైనస్ యూ డాష్ ఇంటూ v2 ప్లస్ యూ డబుల్ డాష్ ఇంటూ v3 అండ్ సో ఆన్. ఓకే, ఇక్కడ చూడండి. సో దేర్ ఫోర్ యూ మనకి ఎక్స్ స్క్వేర్ అవుతుంది. ఎందుకు, లాస్ట్ వీడియోలో చెప్పాను, యూ అంటే ఏదైతే మనకి వాల్యూ తగ్గిపోతూ వస్తుందో, డిఫరెన్షియేట్ చేస్తే ఏ వాల్యూ తగ్గిపోతూ వస్తుందో దాన్ని మనం యూ ఫంక్షన్ అనుకుంటాం. అలా తగ్గని దాన్ని వి అనుకుంటాం. ఇప్పుడు సైన్ ఎక్స్ ఉంది, సైన్ ఎక్స్ని డెరివేట్ చేస్తే కాస్ డెరివేట్ చేస్తే మళ్ళీ సైన్, అంటే ఇది ఎక్కడ తగ్గేది లేదు. సో కాబట్టి దాన్ని యూ అనుకోకూడదు. అదే ఎక్స్ స్క్వేర్ అనుకోండి, ఎక్స్ స్క్వేర్ యూ అనుకుంటే ఎక్స్ స్క్వేర్ యూ డాష్ ఏమవుతుంది నాకు 2x, యూ డబుల్ డాష్ ఏమవుతుంది నాకు 2, యూ త్రిబుల్ డాష్ ఏమవుతుంది నాకు 0 అయిపోద్ది. కాబట్టి దీన్ని నేను యూ అనుకుంటాను. ఎందుకు, నాకు తగ్గిపోయి ఎక్కడో 0 అయిపోద్ది కాబట్టి. సో యూ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్, యూ డాష్ ఈజ్ ఈక్వల్ టు 2x, యూ డబుల్ డాష్ ఈజ్ ఈక్వల్ టు 2, యూ త్రిబుల్ డాష్ ఈజ్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ అదేవిధంగా v ఈజ్ ఈక్వల్ టు సైన్ ఎన్ఎక్స్, v1 is equal to minus cos nx by n, v2 is equal to minus cos nx ఇంటిగ్రేషన్ ఏమవుతుంది నాకు sin nx అవుద్ది, sin nx by n స్క్వేర్. నెక్స్ట్ v3 is equal to minus sin ఇంటిగ్రేషన్ ఏమవుతుంది అగైన్ నాకు మైనస్ కాస్ అవుతుంది అనమాట. ఓకేనా, సో ఓవరాల్గా ప్లస్ అవుతుంది నాకు cos nx by n క్యూబ్, cos nx by n cube. You can replace this n. So therefore so integral x square into sin nx will become u into v1, u into v1 అంటే ఇది minus cos nx by n plus minus u dash అంటే 2x into v2 minus sin nx by n square, minus sin nx by n square plus u double dash 2 into v3 cos nx by n cube, cos nx by n cube. ఇది ఓవరాల్గా మనకి చూడండి. సో దీన్ని నేను నెక్స్ట్ ఇలా సాల్వ్ చేస్తాను చూడండి, ఆ పార్ట్ మాత్రం. సో దేర్ ఫర్ ఏమవుతుంది నాకు అది ఇక్కడ నుంచి ప్లస్ ఇంటూ మైనస్ ఎక్స్ స్క్వేర్ కాస్ ఎన్ఎక్స్ బై ఎన్ మైనస్ ఎక్స్ స్క్వేర్ కాస్ ఎన్ఎక్స్ బై ఎన్, తర్వాత మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2x సైన్ ఎన్ఎక్స్ బై ఎన్ స్క్వేర్, 2x sin nx by n స్క్వేర్ ప్లస్ 2 cos nx by n క్యూబ్, 2 cos nx by n క్యూబ్ ఓవర్ ద లిమిట్స్ మనకి 0 to π. సో అప్పుడు మనం ఫస్ట్ అప్పర్ లిమిట్ పెట్టేసాను పై, తర్వాత మైనస్ లోయర్ లిమిట్. సో మైనస్ పై స్క్వేర్ ఇంటూ కాస్ ఎన్ పై బై ఎన్ ప్లస్ 2π ఇంటూ సైన్ ఎన్ పై
by n square plus 2 cos n pi by n cube ఇది అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ minus 0 square into anything 0 plus 2 into 0 0 plus 2 into cos 0 by n cube ఓకేనా. సో సాల్వ్ చేసుకుంటే ఇదేమవుతుందంటే నాకు మైనస్ పై స్క్వేర్ ఇంటూ కాస్ ఎన్ పై వాల్యూ ఆల్రెడీ చెప్పుకున్నాం మనం -1 హోల్ పవర్ n బై n సైన్ n పై 0 అగైన్ 2 ఇంటూ కాస్ n పై అంటే -1 హోల్ పవర్ n బై n క్యూబ్ మైనస్ ఇది 0 ఇది 0 2 ఇంటూ కాస్ 0 1 సో 1 బై n క్యూబ్ 1 బై n క్యూబ్. సో నీట్గా రాసుకుంటే 2 1s are 2 వస్తుంది మనకి. ఓకే, ఇక్కడ 2 ఇంటూ కాస్ 0 1 కాబట్టి 2 1s are 2 వస్తుంది రైట్. ఇంకా అదొకటే కదా రైట్. సో ఇప్పుడు చూడండి ఏమొస్తుందంటే మనకి మైనస్ వద్దనుకుంటే పై స్క్వేర్ ఈ -1 ఈ మైనస్ హోల్ పవర్ n ఏమవుతుంది నాకు -1 హోల్ పవర్ n ప్లస్ 1 బై n ప్లస్ 2 ఇంటూ -1 హోల్ పవర్ n బై n క్యూబ్ మైనస్ 2 బై n క్యూబ్ 2 బై n క్యూబ్. సో ఆ విధంగా చేసుకోవచ్చు అనమాట. ఇది ఓవరాల్గా మనకి bnలో సగం పార్ట్ వచ్చింది. ఈ పార్ట్ మాత్రమే ఫస్ట్ పార్ట్ వాల్యూ మాత్రమే ఇది. నెక్స్ట్ సెకండ్ పార్ట్ వాల్యూ యాజ్ యూజువల్ అట్లే ఉంటుంది అన్నమాట మనకి. ఓకే, సో x ఇంటూ సైన్ n x అనమాట ఇది. చూడండి సెకండ్ పార్ట్ వాల్యూ. సో నేను దీన్ని వేరే ఇంక్తో చేస్తాను చూడండి, మీకు కొంచెం కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. సెకండ్ పార్ట్ వాల్యూ x ఇంటూ సైన్ nx dx. ఓకే, సో దీన్ని నేను u అనుకుంటాను, దీన్ని నేను v అనుకుంటాను రైట్. చూడండి u ఈజ్ ఈక్వల్ టు x, u డాష్ ఈజ్ ఈక్వల్ టు 1, u డబుల్ డాష్ ఈజ్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ అదేవిధంగా v ఈజ్ ఈక్వల్ టు నాకు సైన్ nx, v1 ఏమవుతుంది నాకు మైనస్ కాస్ nx బై n, v2 ఏమవుతుంది నాకు మైనస్ కాస్ nx ఇంటిగ్రేషన్ ఏమవుతుంది నాకు సైన్ nx బై n స్క్వేర్. సో u2 0 అయిపోయింది కాబట్టి v2 వరకు చాలా అనమాట. సో ఇక్కడ రీప్లేస్ చేసుకున్నామంటే ఏమొస్తుంది నాకు u ఇంటూ v డాష్, సో u ఇంటూ v1 మైనస్ కాస్ nx బై n మైనస్ u డాష్ 1 ఇంటూ v2 మైనస్ సైన్ nx బై n స్క్వేర్ ఇంకంతా 0. సో అప్పుడు ఏమొస్తుంది నాకు మైనస్ x ఇంటూ కాస్ nx బై n ప్లస్ సైన్ nx బై n స్క్వేర్ ప్లస్ సైన్ nx బై n స్క్వేర్ ఆల్ ద లిమిట్స్ 0 టు పై. సో అంటే అప్పర్ లిమిట్ పెట్టుకుంటే మైనస్ పై ఇంటూ కాస్ n పై -1 హోల్ పవర్ n బై n ఇంకోటి 0 అవుతుంది మైనస్ లోవర్ లిమిట్ ఇది 0 ఇది 0 కాబట్టి మనకు ఓన్లీ వాల్యూ ఏమొస్తుంది నాకు మైనస్ పై -1 హోల్ పవర్ n బై n లేదా -1 హోల్ పవర్ n ప్లస్ 1 పై బై n. చూడండి ఇక్కడ పెట్టేస్తాను చూడండి, ఒకటేమో ఈ వాల్యూ, ఇంకోటేమో -1 హోల్ పవర్ n ప్లస్ 1 పై బై n. సో ఇక్కడ పెట్టుకునేసామంటే మనకి therefore bn value will become ఫస్ట్ ఇక్కడ ఏమైంది మైనస్ ఉంది, ఇక్కడ ఏమైంది నాకు మైనస్ ఉంది. ఫస్ట్ పార్ట్ వాల్యూ ఎంత వచ్చింది నాకు పై స్క్వేర్ ఇంటూ -1 హోల్ పవర్ n ప్లస్ 1 బై n, పై స్క్వేర్ -1 హోల్ పవర్ n ప్లస్ 1 బై n ప్లస్ 2 ఇంటూ -1 హోల్ పవర్ n బై n క్యూబ్ ప్లస్ 2 ఇంటూ -1 హోల్ పవర్ n బై n క్యూబ్ మైనస్ 2 బై n క్యూబ్ మైనస్ 2 బై n క్యూబ్ తర్వాత ప్లస్ పై ఇంటూ లోపల సెకండ్ పార్ట్ వాల్యూ ఎంత వస్తుంది మనకి -1 హోల్ పవర్ n ప్లస్ 1 ఇంటూ పై -1 హోల్ పవర్ n ప్లస్ 1 ఇంటూ పై బై n అంతే కదా, పై బై n. చూడండి సో దీన్ని నిదానంగా సాల్వ్ చేసుకున్నట్టయితే మనకి మైనస్ కాబట్టి మైనస్ వాల్యూస్ ప్లస్ అవుతాయి. అప్పుడు 2 బై n క్యూబ్ ఫస్ట్ వస్తుంది మైనస్
pi square into minus 1 whole power n plus 1 by n minus 2 into minus 1 whole power n by n cube plus pi square into minus 1 whole power n plus 1 by n. pi into pi square అవుతుంది కదా. చూడండి ఇక్కడ pi square into minus 1 whole power n plus 1 by n, ఇక్కడ pi square into minus 1 whole power n plus 1 by n రెండు క్యాన్సిల్, ఎందుకు ఇది ప్లస్ ఇది మైనస్. సో మిగిలింది మనకి 2 by n cube minus 2 into minus 1 whole power n by n cube. సో ఇక్కడ 2 by n cube కామన్ చేసామనుకోండి, ఇక్కడేమో నాకు 1 మిగులుతుంది, ఇక్కడేమో మైనస్ ఉంది, ఇంకోటి minus 1 whole power n ఉంది. యా, సో ఇది మనకి రిక్వైర్డ్ bn వాల్యూ, రైట్. సో ఇది నేను ఇప్పుడు క్వశ్చన్లో రీప్లేస్ చేసేయాలి. నాకు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే సిగ్మా n ఈజ్ ఈక్వల్ 1 to infinity bn sin nx. ఓకే, ఇది bn వాల్యూ, చూడండి bn వాల్యూ. సో ఇది bn వాల్యూ కాదు, ఇక్కడ మనకి లాస్ట్ స్టార్టింగ్లో మనము ఒక 2 by pi పెట్టలేదు కదా, సో దాంతో మల్టిప్లై చేసుకోండి. సో అప్పుడు ఏమవుతుంది, నాకు 2 by pi ఇంటూ 2 by n cube ఇంటూ 1 minus of minus 1 whole power n, అంటే ఓవరాల్గా నాకు ఏమవుద్దంటే 4 by pi n cube ఇంటూ 1 minus of minus 1 whole power n. సో దీన్ని ఎలా సాల్వ్ చేసుకోవచ్చు అంటే రెండు విధాలుగా సాల్వ్ చేసుకోవాలన్నమాట. n వాల్యూ ఆడ్ అయితే ఏమొస్తుంది, n వాల్యూ ఈవెన్ అయితే ఎంత వస్తుంది. ఫస్ట్ n వాల్యూ ఈవెన్ అనుకుందాం, లెట్ n వాల్యూ ఈవెన్ అనుకుందాం, అంటే స్క్వేర్ అనుకుందాం, minus 1 whole square. సో minus 1 whole square ఏమవుతుంది నాకు ప్లస్ 1, 1 minus 1 ఎంత అవుతుంది నాకు 0. అప్పుడు bn వాల్యూ ఏమవుతుంది నాకు 0. n వాల్యూ నేను ఈవెన్ నెంబర్ అనుకుంటే ఇక నాకేమవుద్ది ప్లస్ 1 అయిపోద్ది, 1 minus 1 0 అయిపోద్ది. సో 0 అంటే ఎనీథింగ్ 0. అదే n వాల్యూ ఆడ్ అనుకోండి, 1 minus of minus 1 whole power 1 అంటే minus 1 వస్తుంది, లేదు హోల్ క్యూబ్ అన్న minus 1 వస్తుంది, అంటే 1 minus of minus 1 అంటే 1 plus 1 2. సో 2 4 ఎంత అవుతుంది నాకు 8. సో bn వాల్యూ ఏమవుతుంది నాకు 8 by n cube pi n cube, 8 by pi n cube. ఇది ఫర్ n వాల్యూ ఆడ్, ఫర్ n వాల్యూ ఆడ్. సో n వాల్యూ ఈవెన్ అయితే ఇది, n వాల్యూ ఆడ్ అయితే ఇది. సో ఇప్పుడు దీన్ని క్వశ్చన్లో పెడదాం. సో క్వశ్చన్ ఏంటి మనకి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఎన్ ఈజ్ ఈక్వల్ టు 1 to infinity bn sin nx, bn sin nx. అయితే ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఇక్కడ ఎక్స్ ఇంటూ పై మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఎన్ ఈజ్ ఈక్వల్ టు 1 to infinity bn. మనకి ఆడ్కి డిఫరెంట్గా రాస్తాము, ఈవెన్కి డిఫరెంట్గా రాసుకోవడం జరుగుతుంది అనమాట, రైట్. సరే చూసుకున్నట్టయితే మనం ఈవెన్ అంటే అట్లా 0 అయిపోయింది కాబట్టి ఆడ్ వాల్యూస్ రాసుకుందాం. 8 by pi n cube, 8 by pi n cube, 8 by pi n cube into sin nx where n is odd. ఈవెన్ వాల్యూస్ కదా 0 అయిపోయింది కదా ఆల్రెడీ, సో ఇంక రాయం దాన్ని. సో అప్పుడు ఏమవుతుంది, therefore x into pi minus x is equal to సిగ్మా రన్ చేసేయండి, 8 by pi into 1 cube into sin 1x అంటే 1x తర్వాత ప్లస్ 2 పెట్టకూడదు, ఎందుకు ఈవెన్ నెంబర్ పెట్టకూడదు, 3 పెట్టాలి, మనకి ఈవెన్ నెంబర్ 0 అయిపోయింది కదా ఆల్రెడీ. సో 8 by pi into 2 cube into sin 2x ప్లస్ 8 by pi, సారీ 3 పెట్టాలి, 3. సో 8 by pi into 5 cube sin 5x అండ్ సో ఆన్. ఓకే, 8 by pi కామన్ తీసుకున్నాం అనుకోండి. సో 8 by pi కామన్ తీసుకుంటే మనకేమొస్తుంది, నాకు sin x ప్లస్ sin 3x by 3 cube ప్లస్ sin 5x by 5 cube అండ్ సో ఆన్. సో ఇప్పుడు నాకు ఈ వాల్యూస్ అన్ని 0 కాకూడదు, అంటే 1 కావాలి. 1 కావాలంటే నేను పెట్టుకోవాలి sin 91, కాబట్టి నేను లెట్ పుట్ x ఈజ్ ఈక్వల్ టు pi by 2 పెట్టుకుంటాను. చూడండి ఎందుకంటే నేను ప్రూవ్ చేయాల్సింది వచ్చేసి ఇది, నేను ప్రూవ్ చేయాలి 1 by 1 cube, 1 by 3 cube, 1 by 5 cube. అంటే నాకు సైన్ ఏం కావాలి, 1 కావాలి. సైన్ ఏం కావాలి, నాకు 1 కావాలి. సైన్ 1 ఎప్పుడు అవుతుంది, అట్ x ఈజ్ ఈక్వల్ టు 90, అట్ x ఈజ్ ఈక్వల్ టు 90. సో దేర్ ఫోర్ వాల్యూ ఏమవుతుంది నాకు pi by 2 ఇంటూ pi minus pi by 2 ఈజ్ ఈక్వల్ టు 8 by pi ఇంటూ సైన్ 91 1 by 1 ప్లస్ సైన్ 270 మైనస్ 1 by 3 cube ప్లస్ మళ్ళీ సైన్ 5 by 2 అంటే ప్లస్ వాల్యూ వస్తుంది. సో 1 by 5 cube అండ్ సో ఆన్. సో ఇప్పుడు ఈ వాల్యూ నేను ప్రూవ్ చేయాలి. ఏమని ప్రూవ్ చేయాలి, pi square by 32, pi cube by 32 అని ప్రూవ్ చేయాలి. చూడండి, సో ఇప్పుడు చూడండి కదా,
సో 8/8 కాస్త నాకు అవతల ఏమవుతుంది, నాకు π/8 అవుతుంది. సో దేర్ఫోర్ 1/1 minus 1/3 cube plus 1/5 cube will become π/2 into π/8. చూడండి 8/8 ఆ పక్క వెళ్తే ఏమవుతుంది, నాకు π/8. ఇక్కడ ఏమో 8/π ఫ్రాక్షన్ ఈక్వల్ టు అవతల రెసిప్రోకేట్ అవుతుంది, π/8 అవుతుంది. ఇంటూ π minus π/2. π minus π/2 అంటే అగైన్ π/2 కదా, π minus π/2 అంటే π/2. సో π into π into π క్యూబ్ బై కింద 2 2 are 4, 4 8 are 32, 4 8 are 32. దట్ ఈస్ ఈక్వల్ టు RHS అండ్ హెన్స్ ఇట్ ఈస్ ప్రూవ్డ్. సో ఈ విధంగా చేసుకోవాలన్నమాట. హాఫ్ రేంజ్ ఆఫ్ సైన్ సిరీస్ అంటే ఓన్లీ సెకండ్ పార్ట్ మాత్రమే, హాఫ్ రేంజ్ కొసైన్ సిరీస్ అంటే మొత్తం ఈ A0 N రెండు వస్తాయి అన్నమాట, రైట్. సో ఫార్ములా అయితే BN 2/π అవుతుంది. మామూలుగా 1/π మనకి, ఇక్కడేమో హాఫ్ రేంజ్ కాబట్టి 2/π. సో రిమైనింగ్ ఇంటిగ్రేషన్ అంతా కూడా మామూలే అనమాట. సో ఇంటిగ్రేషన్స్ బై పార్ట్స్ అనేది జాగ్రత్తగా చేసుకుంటే మనకి ఆన్సర్ పక్కాగా రావడం జరుగుతుంది అనమాట, రైట్స్. థ్యాంక్ యూ. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ట్యూటర్ లోకేష్ ఛానల్. బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి.